ఈరోజు మనం శరత్ చంద్ర ఐఐటి నీట్ ఐఏఎస్ క్లాట్ అకాడమీ డైరెక్టర్ అయిన తోట శరత్ చంద్ర సార్తో మాట్లాడదాము. శరత్ చంద్ర సారు ఐఐటి మద్రాసులో బీటెక్ చేసి భారతదేశంలో ప్రఖ్యాతమైన వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో దాదాపుగా 1000కి పైగా ర్యాంకులు ప్రొడ్యూస్ చేశారు. ఈరోజు సార్ ద్వారా మనం నీట్ ఎగ్జామ్ సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీస్, శరత్ చంద్ర నీట్ అకాడమీలో విధి విధానాలు ఎలా ఉంటాయని దానిపైన ఒక మంచి క్లారిటీతో పాటుగా పేరెంట్స్ కి మరియు స్టూడెంట్స్ కి ఉండే జనరల్ సందేహాలు కూడా సార్ ద్వారా మనం కొన్ని సజెషన్స్, సలహాలు కూడా తీసుకుందాము. సార్, శరత్ చంద్ర నీట్ అకాడమీలో పిల్లలకి ఇచ్చే ట్రైనింగ్ పద్ధతులు, అలాగే ర్యాంకులు ప్రొడ్యూస్ చేయడానికి మీరు ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ ని కొంచెం క్లుప్తంగా వివరించగలరా సార్? అయితే కళ్యాణ్, ఇప్పుడు నీట్ ఎగ్జామ్కి ఎవ్రీ ఇయర్ ఆంధ్ర, తెలంగాణ నుంచి మోర్ దాన్ 1 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్ అప్లై చేస్తారు. అయితే వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్లో బైపీసీతో పాటు ప్యారలల్గా మొదటి నుంచే నీట్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ సిలబస్ని ఎన్సీఆర్టీ లాగే సేమ్ తయారు చేశారు. కాబట్టి నీట్ ఎగ్జామ్కి ఎన్సీఆర్టీ బుక్స్ చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సిలబస్ కూడా ఎన్సీఆర్టీ లాగే మారడం వల్ల మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా నీట్గా హెల్ప్ అవుతుంది. అయితే ఇప్పుడు నీట్ ఎగ్జాము 2014, 15, 16 అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఒకే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. బట్ ఈ సంవత్సరం ఒకేసారి పేపర్ స్టాండర్డ్స్ని చాలా వరకు మార్చారు. మీరు చూస్తే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటే 2024లో జరిగిన నీట్ ఎగ్జామ్లో ఫర్ ది ఫస్ట్ టైం ఫిజిక్స్ పేపర్, అలాగే కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ పేపర్, ఆర్గానిక్, పక్కన పడుతుంది ఇన్ఆర్గానిక్ని, ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ రెండు పేపర్స్ కూడా మ్యాథమెటికల్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది మల్టిపుల్ కాన్సెప్ట్స్ని కలిపి క్వశ్చన్స్ అడగడం, లెంతీ క్యాలిక్యులేషన్స్ ఇవ్వడం, కాన్సెప్ట్స్ డీప్గా ఇవ్వడం మొదలుపెట్టారు. అంతకుముందు అలా లేదు. అంతకుముందు ఎలా ఉంటుంది అంటే ఫిజిక్స్ అయినా కూడా సింగిల్ ఫార్ములా ఉంటుంది, ఈవెన్ ఫిజికల్ కెమిస్ట్రీ కూడా సింగిల్ ఫార్ములాలో డైరెక్ట్ రాసేయచ్చు. బట్ ఒకేసారి ఇలా మార్చడం వల్ల ఏంటంటే ఈ సంవత్సరం చాలా మందికి నీట్లో మార్క్స్ బాగా తక్కువ వచ్చాయి. కానీ మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా కూడా వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది మ్యాథమెటికల్ కాంపోనెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. దానివల్ల మన స్టూడెంట్స్ కొంచెం బాగా రాయగలిగారు. ఇంకా అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఫ్యాకల్టీ కూడా ఫిజిక్స్ చెప్పే ఫ్యాకల్టీ, అలాగే కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పే ఫ్యాకల్టీ ఐఐటియన్స్ ఎక్కువగా ఉంటారు మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజిక్స్ చెప్పే దీపక్ సాహు సార్ ఉన్నారు, ఐఐటి రూర్కీ నుంచి బీటెక్ చేసి ఒక 25 ఎక్స్పీరియన్స్ ఉంది. అలా పీయూష్ శర్మ ఉన్నాడు, ఐఐటి మెడ్రాస్ బీటెక్ చేసే ఫిజిక్స్ ఫ్యాకల్టీ. అంకుష్ ఉన్నాడు, ఐఐటి మెడ్రాస్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. సో ఈ రకమైన ఫ్యాకల్టీ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల వాళ్ళు నీట్ అనే ఎగ్జామ్ స్టార్ట్ అవడం కన్నా ముందు నుంచే పిఎంటీ ఎగ్జామ్స్ ఉన్నప్పటి నుంచే దే అండర్స్టాండ్ దే ఆర్ ఇన్ ద మార్కెట్. సో దే నో వెరీ వెల్ అబౌట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇలాంటి వాళ్ళ ట్రైనింగ్లో, మన గైడెన్స్లో, అలాగే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మన కాలేజ్లో చదువుకొని నీట్లో మంచి మార్క్స్ స్కోర్ చేసి టాప్ ఎయిమ్స్ అండ్ ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ భువనేశ్వర్, రిషికేష్, నాగపూర్, జోధ్పూర్, ఈవెన్ మన లోకల్ ఎయిమ్స్ మంగళగిరి, ఇలా చదువుతున్న మన ఓల్డ్ స్టూడెంట్స్ కూడా రెగ్యులర్గా వచ్చి మన స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ మోటివేషన్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి స్ట్రాటజీ నేర్చుకుంటారు. మన ఫ్యాకల్టీ దగ్గర నుంచి కాన్సెప్ట్ నేర్చుకోవడమే కాకుండా మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళు వచ్చి వాళ్ళ స్ట్రాటజీని, ప్లాన్ని షేర్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడ ఉన్న టాప్ డాక్టర్స్, మంచి రమేష్ సేగ్లా ఉన్నారు, మంచి న్యూరాలజిస్ట్ ఉన్నారు, కార్తిక్ ఉన్నారు, టాప్ కార్డియాలజిస్ట్. సో ఇటువంటి టాప్ డాక్టర్స్ కూడా ఫ్రీక్వెంట్గా వచ్చి మన స్టూడెంట్ అడ్రస్ చేయడం వలన వాళ్ళు ఆ మోటివేషన్ అండ్ ఖచ్చితంగా మన ర్యాంక్ సాధించగలం, వీ కెన్ బికమ్ టాప్ డాక్టర్ అన్న కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ అవుతూ ఉంటుంది. అయితే మన దగ్గర నీట్ కొంచెం అంటే ఉన్న స్ట్రెంత్లో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్కి నీట్లో మంచి ర్యాంక్స్ రావడం కారణం నా ఉద్దేశంలో ఇందాక చెప్పిన ఫ్యాక్టర్స్తో పాటు ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే క్లాసెస్ ఏ ఫ్యాకల్టీ అయితే టీచ్ చేస్తారో అదే ఫ్యాకల్టీ స్టడీ అవర్స్కి వచ్చి కౌన్సిలింగ్ టైం ఉంటాం మన. కౌన్సిలింగ్ అంటే ఏ ఫ్యాకల్టీ అయితే టాప్ ఫ్యాకల్టీ క్లాస్ చెప్తారో వాళ్ళే కౌన్సిలింగ్ టైంలో ఉండి, స్టడీ అవర్స్లో ఉండి దగ్గరుండి ప్రతి స్టూడెంట్కి పర్సనల్ కేర్ తీసుకుంటూ ప్రతి స్టూడెంట్కి వచ్చిన డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తారు. మీరు చూస్తే చాలా కాలేజెస్లో టాప్ ఫ్యాకల్టీ క్లాస్ చెప్పి వెళ్ళిపోతారు, పట్టించుకున్న తర్వాత ఈ స్టడీ అవర్స్కి, కౌన్సిలింగ్కి వేరే జూనియర్ లెక్చర్స్ అని చెప్పి ఎవరు వచ్చి వెళ్తుంటారు. బట్ ఎప్పుడైతే టాప్ ఫ్యాకల్టీయే ఉంటారో స్టడీ అవర్స్లో స్టూడెంట్స్ కూడా చదవాలి అన్న రెస్పాన్స్ పెరుగుతుంది, డౌట్స్ కూడా వెంటనే క్లియర్ అవుతాయి. ప్లస్ ఒక్కొక్క స్టూడెంట్ ఒక లెవెల్లో ఉంటారు, స్టూడెంట్స్ ఒకే లెవెల్లో ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్కి ఫిజిక్స్ కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు,
ఇంకొంతమంది బాటనీ జువాలజీ గుర్తుంచుకోవడం కొంచెం కష్టం వచ్చు కొంతమందికి, ఇంకొంతమంది కెమిస్ట్రీలో ఇనార్గానిక్ తెలియకపోవచ్చు. సో ఏ స్టూడెంట్ ఎందులో వీక్ కూడా తెలుసుకొని దాన్ని స్ట్రెంథెన్ చేస్తేనే ర్యాంక్స్ వస్తాయి. ఈ ఫిలాసఫీ మనం ఫాలో అవడం వల్లనే మన దగ్గర చదువుతున్న ప్రతి స్టూడెంట్ కూడా 2 years అయిపోయే లోపల ఖచ్చితంగా మంచిగా సాధించగలుగుతున్నారు. అలాగే మన దగ్గర శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్తో పాటు నీట్ కోచింగ్ అనే కాకుండా లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ కూడా ఉంది. బయట కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదివి నీట్ ర్యాంక్ మిస్ అయిన వాళ్ళు మన దగ్గర 1 year నీట్ కోచింగ్ తీసుకొని లాంగ్ టర్మ్లో ర్యాంక్ సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇంకా మన దగ్గర ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు వాళ్ళు రాసే నీట్ ఎగ్జామ్ పేపర్స్కి లాంగ్ టర్మ్ పిల్లలు కూడా నీట్ ఎగ్జామ్ రాస్తారు. ఆ పేపర్స్ని మనం మార్క్స్ కంపేర్ చేయడం వల్ల కాంపిటీషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న ఇంటర్మీడియట్ సెకండరీ పిల్లలు లాంగ్ టర్మ్ పిల్లలతో కంపీట్ అవుతారో, కంపారిజన్ వస్తుందో, దే ప్రిపేర్ వెల్. అలాగే స్టూడెంట్స్కి ఏమవుతుందంటే ఈ ప్రిపరేషన్లో ప్రెషర్ ఉంటుంది జనరల్గా. అంటే 2 yearsలో మంచి ర్యాంక్ సాధించాలి, ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రెషర్ని తగ్గించడం కోసం ఆహ్లాదకర అట్మాస్ఫియర్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఏం చేస్తామంటే మనం ఫోకస్ ఆన్ గుడ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎకోసిస్టమ్. మన దగ్గర బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్, హై క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ సపరేట్ బాయ్స్ గర్ల్స్ హాస్టల్లో రూమ్కి తక్కువ మంది స్టూడెంట్స్ని పెడుతూ మన దగ్గర ఉన్న ప్రిన్సిపల్స్ కానీ, వైస్ ప్రిన్సిపల్స్ కానీ, ఇన్ఛార్జెస్ కానీ, వార్డెన్స్ కానీ వీళ్ళు స్టూడెంట్స్తో ఫ్రెండ్లీగా ఉండి మోటివేట్ చేస్తూ ప్రెషర్ లేకుండా నైట్ ఎనఫ్ టైం రెస్టింగ్ టైం ఇస్తూ, అలాగే స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, ఇండోర్ గేమ్స్, చెస్, క్యారమ్స్, బయట అవుట్డోర్ స్పోర్ట్స్ కానీ ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల స్టూడెంట్స్ ఒక మంచి పాజిటివ్ మోటివేషన్తో ముందుకు వెళ్ళడం ర్యాంక్ సాధించగలుగుతున్నాం అని అనుకుంటున్నాను. సార్, నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి చాలా మంది ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అలాగే అకాడమీస్ కూడా ఏం చెప్తాయంటే ఎక్కువగా బై హార్ట్ చేయాలి, బై హార్ట్ చేస్తేనే బాగా గుర్తుంటాయని చెప్తూ ఉంటారు. అయితే మీరు మన శరత్ చంద్ర నీట్ అకాడమీలో కాన్సెప్చువల్ లెర్నింగ్ తో పాటుగా బై హార్ట్ మెథడ్ కూడా తీసుకొస్తున్నారు కొన్ని నూతన విధానాలతో. మీ స్ట్రాటజీ ఏంటి? ఎగ్జాక్ట్ గా నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ కి నిజంగా బై హార్ట్ లేదా కాన్సెప్చువల్ లెర్నింగ్ లో ఏది ఇంపార్టెంట్ అంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ కళ్యాణ్ చెప్పినట్టుగా డెఫినెట్గా నీట్ ఎగ్జామ్లో అది బాటనీ జువాలజీ అవ్వచ్చు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అవ్వచ్చు, గుర్తుంచుకోవాల్సిన కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఫార్ములే బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బాటనీ జువాలజీలో కొన్ని టర్మినాలజీస్, టర్మ్స్ బాగా గుర్తుంచుకోవాలి. మెమరీ ఈజ్ ఇంపార్టెంట్. బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని కాదన్నాం. అయితే కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్న తర్వాత బై హార్ట్ చేస్తే ఇంకా బెటర్గా గుర్తుంటాయి. అసలు ఏం అర్థం చేసుకోకుండా బై హార్ట్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. చాలా కాలేజెస్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్టూడెంట్స్కి బై హార్ట్ ఎలా చేయాలో అని టెక్నిక్స్ నేర్పిస్తారు, కానీ కాన్సెప్ట్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చెప్పాల్సి వస్తుందని చెప్పి కొంతవరకు దాని మీద తక్కువ టైం స్పెండ్ చేస్తారు. చాలా కాలేజెస్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, మన తెలుగు రాష్ట్రాల్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫ్యాకల్టీ సిలబస్ త్వరగా ఫినిష్ చేసేయాలి, మిగతా కాలేజీల కన్నా మనం త్వరగా ఫినిష్ చేసేయాలి, చేసి ఎక్కువ రివిజన్ చేయాలి అని ఒక తొందరలో కాన్సెప్ట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా, ఎనఫ్ టైం ఇవ్వకుండా పిల్లలకి ఫాస్ట్ చెప్పేసి బట్టి పట్టిస్తుంటారు. దానివల్ల సిలబస్ త్వరగా అయిపోతుంది, కాదనట్లేదు. రివిజన్స్ కూడా చాలా చేస్తుంటారు, కాదనట్లేదు. కానీ ఓన్లీ బై హార్ట్ చేయడం కాకుండా కొంచెం ట్విస్ట్ చేసి క్వశ్చన్ కానీ ఇస్తే, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ టెస్ట్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మాత్రం స్టూడెంట్స్ మార్క్స్ తగ్గిపోతాయి. ఎగ్జాక్ట్గా 2025 నీట్లో ఇదే జరిగింది. 25 నీట్లో కాన్సెప్ట్ టెస్ట్ చేయడం వల్ల కాన్సెప్ట్స్ని బై హార్ట్ చేసిన అందరూ చాలా వరకు కూడా దే ఆర్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే ఎలా చెప్పాలి కాన్సెప్ట్స్ అంటే, నా ఉద్దేశంలో కాన్సెప్ట్స్ ఎన్సీఆర్టీస్ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీట్ ఎగ్జామ్ పెట్టేది NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారంగా ఎన్సీఆర్టీ స్టాండర్డ్స్లోనే సిలబస్ చెప్పాల్సిన అవసరం ఉంది. కాన్సెప్ట్స్ని చెప్తున్నప్పుడు ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ కాన్సెప్ట్ చెప్తున్నారు అనుకుందాం, ఫోర్స్ పర్ ఏరియా. చిన్న ఏరియాలో తక్కువ ఫోర్స్ పెడితే ఎంత ఉంటుందో ఇంపాక్ట్, ఒక పెద్ద ఏరియాలో ఎక్కువ ఫోర్స్ ఈక్వల్ ఇంపాక్ట్ ఉంటుంది. F1/A1 = F2/8 చెప్పాలి. చెప్పినప్పుడు మీరు చూడొచ్చు, నా క్లాసెస్లో నేను క్లాస్ చెప్తున్నప్పుడు కూడా ఒక చిన్న టేక్ పిస్టన్, ఒక చిన్న పిస్టన్, ఒక పెద్ద పిస్టన్ తీసుకుంటాను. అది సర్ఫేస్ ఏరియా ఎక్కువ పిస్టన్ తీసుకొని చిన్న పిస్టన్ మీద ఒక చిన్న బిట్ పెడతాం, చిన్న రాక్ లాంటిది. పెద్ద పిస్టన్ మీద పుట్టే బిగ్గర్ రాక్ అనమాట. అయినా కూడా 2 బ్యాలెన్స్ అవుతాయి. అంటే క్లాస్ రూమ్లోనే చిన్న ఎక్స్పెరిమెంట్స్, ప్రాక్టికల్స్ చేసి చూపిస్తే స్టూడెంట్స్కి మైండ్లో క్లారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మన ఇంట్లో డోర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అటాచ్డ్ బాత్రూమ్ డోర్ ఉంది అనుకున్నాం. కొన్నిసార్లు డోర్ దానికి ఓపెన్ అయిపోతుంటుంది. ఎందుకంటే ప్రెషర్, అంటే ఆ డోర్కి అటు ఇటు ఉన్న ప్రెషర్ అబ్జర్వ్ చేస్తే మనకున్న హాల్లో ఒక డోర్ ఓపెన్ చేయడం వల్ల బయట గాలి రావడం వల్ల ఆ ప్రెషర్ ఎక్కువై ద డోర్ గెట్స్ ఇన్ టు ద బాత్రూమ్.
ఇటువంటివి కూడా చెప్తే సరదాగా ఉంటుంది, పిల్లలకి అర్థం చేసుకోగలరు, దే కెన్ రిలేట్ అనమాట. అలాగే ఇప్పుడు మన బాటనీ ఉంది. బాటనీలో 10th క్లాస్ దాకా బాగా చదువు ఉండొచ్చు పిల్లలు, బట్ స్టిల్ కొన్నిసార్లు బయట నుంచి ఒక చిన్న రూట్ సిస్టమ్ లేదా ప్లాంట్ తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే వేరేలా ఉంటుంది, డ్రై చెప్పుకున్నది వేరేలా ఉంటుంది. అలాగే మన దగ్గర డిజిటల్ బోర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, డిజిటల్ బోర్డ్స్లో కొన్ని 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ చూపించవచ్చు, కొన్ని కాన్సెప్ట్స్ని పిల్లలు విజువలైజ్ చేసుకుంటేనే బాగా అర్థం అవుతాయి. కానీ బుక్లో ఉన్న డయాగ్రామ్స్, బుక్లో ఉన్న మ్యాటర్ బట్టి దే కెనాట్ విజువలైజ్. అదే డిజిటల్ బోర్డులో అయితే మనం దాన్ని ఇంకా బెటర్గా చూపించచ్చు, పిక్చరైజ్ చేయొచ్చు. అలా డిజిటల్ బోర్డ్స్, క్లాస్లో చేసిన ప్రాక్టికల్స్, అలా మనం పెట్టే ఎగ్జామ్స్ కూడా, పిల్లలకి పెట్టే ఎగ్జామ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవ్రీ వీక్ ఎగ్జామ్ పెడుతూ ఉంటాము. ఆ పేపర్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి చెప్పి వదిలేకుండా ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే స్టూడెంట్స్ ఎక్కడ వీక్గా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్కి కాన్సెప్ట్స్ రావు, కొంతమందికి మెమరీ ఉండదు, కొంతమందికి ఏంటంటే అప్లికేషన్ ఉండదు. అర్థం చేసుకొని ఆ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేస్తే ఆ స్టూడెంట్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ సరిగ్గా రాని వాళ్ళే, ఏపీ, తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో మ్యాథ్స్ సరిగ్గా రాని వాళ్ళే ఎక్కువగా దే కమ్ ఫర్ బైపీసీ ఫర్ మెడికల్ కోచింగ్. అంటే చాలా తక్కువ మంది స్టూడెంట్స్ మాత్రమే నాకు మ్యాథ్స్ బాగా వచ్చు కానీ డాక్టర్ అవడం నాకు ఇష్టం కాబట్టి ఐఎమ్ టేకింగ్ బైపీసీ తక్కువ ఉంటారు. ఎక్కువ మంది మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి మ్యాథ్స్ సరిగ్గా రాదండి కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ బైపీసీ అంటారు. అది వెరీ రాంగ్. మీరు మ్యాథ్స్ బాగా రాకపోతే బైపీసీని తీసుకోవాలి. మీరు హెచ్ఈస్ తీసుకోవచ్చు, తీసుకొని క్లాట్ ఎగ్జామ్ రాయొచ్చు, ఐపీఎం ఎగ్జామ్ రాసుకోవచ్చు, సీట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అయితే ఇంటర్ ప్లస్ సివిల్ శరత్చంద్ర అకాడమీలో మనకి నీటే కాకుండా ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కూడా ఉంది, అది కూడా తీసుకోవచ్చు, చాలా ఉంటాయి. సో పాయింట్ ఏంటంటే మ్యాథ్స్ రాకపోతే బైపీసీ అనే లాజిక్ తప్పు. బట్ ఎనీహౌ పాయింట్కి వస్తే మన దగ్గర ఐఐటీలో జాయిన్ అయ్యే పిల్లలు మ్యాథ్స్ బాగా చేస్తున్నారు. ఈ బైపీసీ జాయిన్ పిల్లలకి 10th క్లాస్ దాకా మ్యాథ్స్ ఫౌండేషన్ కూడా లేదు. దానివల్ల ఫిజిక్స్ బాగా డల్ అయిపోతుంది. ఫిజిక్స్ అంటే మొత్తం క్యాలిక్యులేషన్సే కదా, డల్ అవుతున్నారు. అందుకనే మన దగ్గర ఏం చేస్తామంటే ఫిజిక్స్ స్టార్టింగ్లోనే మ్యాథమెటికల్ రూల్స్ అని, ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ అని చెప్పి 8th, 9th, 10thలో ఉన్న బేసిక్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ని రివైజ్ చేసి స్ట్రెంథన్ చేస్తాం. దానివల్ల చూస్తే శరత్చంద్ర నీట్ అకాడమీలో పిల్లలు మిగతా వాళ్ళకన్నా కూడా, వేరే కాలేజ్ పిల్లల కన్నా కూడా ఫిజిక్స్ చాలా బాగా చేస్తారు. దాని కారణం ఏంటంటే మ్యాథ్స్లో ఉన్న హోల్డ్ వల్ల. అలాగే మన ఫ్యాకల్టీ కూడా ఐఐటియన్స్, అంటే ఐఐటీస్లో సీట్ సాధించి ఐఐటీలో బీటెక్ చేసి, కనీసం ఇప్పుడు ఎలాగైతే నేను ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేసి ఒక 15 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్తో నేను వచ్చాను, అలాగే మన ఫ్యాకల్టీ చాలామంది డిఫరెంట్ ఐఐటీస్ నుంచి బీటెక్ చేసి ఒక 10-20 ఎక్స్పీరియన్స్ వస్తారు. కాబట్టి వాళ్ళకి మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఆ అట్మాస్ఫియర్, యాటిట్యూడ్ ఎలా కరెక్ట్ తెలుస్తుంది, అది పిల్లలు నేర్పిస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా ఇన్ఫాక్ట్ నువ్వు క్వశ్చన్ అడిగావు సార్ మనకి బై హార్టింగ్ ఇంపార్టెంట్ కాదని. అది నేను రెండు మిక్స్ చేస్తాను ఇక్కడ, ఎందుకంటే బై హార్టింగ్ కూడా మొరటగా బట్టిపడే అవసరం లేదు. వీ కెన్ యూస్ ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేస్తాం, నిమోనిక్స్, అలాగే ఆల్ఫాబెట్స్ ఒక ఆర్డర్లో పెట్టి ఎలా బయాట్ చెప్తాం. వీటి వల్ల ఏమవుతుంది, పిల్లలకి బయాట్ చేస్తారు. కాన్సెప్ట్ అర్థమైన తర్వాత కాన్సెప్ట్ బయాట్ చేయడం కూడా ఇంట్రెస్టింగ్గా బయాట్ చేస్తారు, విజువల్గా బయాట్ చేస్తారు. దానివల్ల దే కెన్ క్విక్లీ ఆన్సర్ ద క్వశ్చన్స్ అనమాట ఎగ్జామ్. అది అలా ఉంటుంది. సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నీట్ అకాడమీలో ఎగ్జామ్ పేపర్స్ ని ప్రిపేర్ చేసే విధానాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క స్టాండర్డ్స్ కన్నా బయటకు వెళ్ళి బియాండ్ గా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రిపేర్ చేయడం వల్ల స్టూడెంట్ కి చాలా వరకు స్ట్రెస్ పెరుగుతుంది, అలాగే డిమోటివేట్ కూడా అవుతున్నారు అనేది చాలా మంది స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ యొక్క వాదన. ఈ విషయంలో మీ యొక్క ఒపీనియన్ కొంచెం బ్రీఫ్ గా చెప్పండి. యాక్చువల్గా నువ్వు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే చాలా కాలేజెస్, చాలా అకాడమీస్లో ఉన్నట్టుగా నార్త్ ఇండియాలో, పర్టికులర్ రాజస్థాన్, ఢిల్లీలో ఉన్న ఫేమస్ అకాడమీస్ చాలా వరకు ఏపీ, తెలంగాణకు వచ్చి బ్రాంచెస్ ఓపెన్ చేశారు, ఫ్రాంచైజ్ ఇచ్చారు. ఈవెన్ ఆంధ్ర, తెలంగాణలో కూడా కొన్ని కాలేజ్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ నార్త్ ఇండియన్ అకాడమీస్ యొక్క మెయిన్ బ్రాంచెస్ రాజస్థాన్ కోటాలోను, ఢిల్లీలో ఉంటాయి. అక్కడే వాళ్ళ మెయిన్ హెడ్ చైర్మన్ కానీ వాళ్ళ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ అక్కడే ఉంటారు. ఇక్కడ ఓపెన్ చేసిన బ్రాంచెస్లో, ఫ్రాంచైజెస్లో మోస్ట్లీ రన్ చేసే వాళ్ళు అంత క్యాపబుల్ క్యాండిడేట్స్ ఉండకపోవచ్చు మోస్ట్లీ, ఎందుకంటే త్రూఅవుట్ ఇండియాలో వాళ్ళు చాలా బ్రాంచ్లు ఉన్నాయి. చూసుకుంటే ఈ నార్త్ ఇండియన్ అకాడమీస్ ప్రతి స్టేట్లో బ్రాంచ్ ఓపెన్ చేశారు. కానీ ప్రతి దగ్గర టాప్ ఫ్యాకల్టీని పెడతారు, ప్రతి దగ్గర చైర్మన్ దగ్గర చూసుకుంటారని చెప్పలేం కదా. మనది వేరు. మనది ఏంటంటే మనకున్న బ్రాంచెస్ లిమిటెడ్గా, కొన్ని బ్రాంచెస్ మాత్రం విజయవాడలో ఉంటాయి కాబట్టి నేనే డైరెక్ట్గా ప్రతి బ్రాంచ్కి వెళ్ళి చూసుకుంటూ ఉంటాను. కాబట్టి అలాగే మన టాప్ ఫ్యాకల్టీని మనం అన్ని బ్రాంచ్ల్లో టీచ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇంకో పాయింట్ చూస్తే ఈ కాంపిటీషన్లో, అంటే ఈ అకాడమీ బాగుంటుందా, ఈ కాలేజ్ బాగుంటుందా అనే కాంపిటీషన్లో చాలా అకాడమీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ మెటీరియల్ని, వాళ్ళ పిల్లలకి ఇచ్చే అసైన్మెంట్స్ని, పిల్లలకి పెట్టే ఎగ్జామ్స్ని బాగా డిఫికల్ట్ చేస్తున్నాయి.
డిఫికల్ట్ చేసి వాళ్ళు ఏమంటారు, మా మెటీరియల్ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ, అంటే ఇంత హై లెవెల్ ఇస్తున్నాం కూడా, కష్టంగా ఇస్తున్నాం కూడా, ఈ చదివితే ర్యాంక్ వస్తుందంట కదా, రాంగ్ అది. అంటే అనవసరంగా ఒక ఈ ఏ ఏ ఏ కాలేజ్ కంటెంట్ డిఫికల్ట్గా ఉందో ఆ కాలేజ్ గొప్పది అనే రేస్లో పడి దే ఆర్ స్పాయిలింగ్ స్టూడెంట్స్. నా ఉద్దేశంలో ఏ డిఫికల్ట్గా ఉంటే గొప్ప గొప్ప అకాడమీ కాదు, ఏది ఎగ్జామ్కి అనుకూలంగా ఉంటే అది గొప్ప అకాడమీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సంవత్సరం చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బాటనీలో తీసుకోండి. బాటనీ జువాలజీలో ఒక 2 క్వశ్చన్లు తప్ప మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా దే కేమ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ ఓన్లీ. కెమిస్ట్రీ కూడా మొత్తం ఎన్సీఆర్టీ నుంచి వచ్చింది, ఒక క్వశ్చన్ తప్ప. ఫిజిక్స్ అంటే ఓకే, ఫిజిక్స్ అంటే కాన్సెప్ట్స్ ఎన్సీఆర్టీ అయినా అప్లికేషన్ కొంచెం బయటికి వెళ్ళాలి. నిజంగానే ఎన్సీఆర్టీలో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ సరిపోవు ఫిజిక్స్కి, కొంచెం బయట ఎగ్జాంపుల్స్ చేయాలి. కానీ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ అయితే మోస్ట్ ఎన్సీ సరిపోతుంది. అనవసరంగా స్టూడెంట్స్కి ఎన్సీఆర్టీ దాటి ఎన్టీఏ స్టాండ్స్ దాటి వెళ్ళి చేయించడం వల్ల వీఆర్ కన్ఫ్యూజింగ్ దమ్, పుట్టింగ్ ప్రెషర్ ఆన్ దమ్ అండ్ అన్నెసరీ రీడింగ్. ఎగ్జామ్ అవసరం లేదు అది. అందుకని మన కాలేజ్లో మాత్రం, మన శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో, మన శరత్చంద్ర ఐఐటి అండ్ నీట్ అకాడమీలో, మెడికల్ అకాడమీలో మాత్రం ఎన్సీఆర్టీ మీద బేస్ చేసి టీచ్ చేస్తాము. ఫిజిక్స్ మాత్రం ఎస్ కొంతవరకు కాన్సెప్ట్స్ ఎన్సీఆర్టీ అయినా అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మాత్రం కొంచెం బియాండ్ వెళ్ళి బయటికి చేస్తూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పటికీ ఈ ఎన్సీఆర్టీస్ని ఎక్కువ రివిజన్ చేయడం వల్ల దే కెన్ ఈజీలీ స్కోర్ వెరీ గుడ్ మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే మన 2 years బ్యాక్ 700 మార్క్స్ దాటిన 2025లో 2025 నీట్ ఎగ్జామ్లో ఎవరికి 700 దాటల, ఎవరో ఒకరికి దాటింది ఇండియా మొత్తంలో 600 దాటింది ఎక్కువ మందికి. అంతకుముందు సంవత్సరం 700 దాటింది కొంతమందికి. మన స్టూడెంట్స్కి ఎవరైతే 700 దాటిందో వాళ్ళు కొంతమంది రూరల్ ఏరియాస్ నుంచి మామూలుగా విలేజెస్లో చిన్న చిన్న స్కూల్ చదువుకొని వచ్చిన వాళ్ళు కూడా మన దగ్గర చదువుకో ర్యాంక్ వచ్చింది కొంతమందికి. అంటే మనకు వచ్చిన ఆ 100 ర్యాంక్స్లో రఫ్గా ఒక 100 ర్యాంక్స్లో కనీసం 25 స్టూడెంట్స్ మీరు చూసుకుంటే వాళ్ళు 10th క్లాస్ దాకా అది మంచి స్కూలింగ్ ఏమీ లేదు, నీట్ ఫౌండేషన్ కూడా స్ట్రాంగ్గా ఏం లేదు, వాళ్ళకి మ్యాథ్స్ స్ట్రాంగ్ ఏం కాదు. కానీ జస్ట్ 2 yearsలో మన దగ్గర ఎలా ర్యాంక్ సాధించగలిగాం? ఎలాగంటే ఓన్లీ బై ఫాలోయింగ్ ఫోకసింగ్ ప్యూర్లీ ఎన్సీఆర్టీస్ మాత్రం పట్టుకొని ఎక్కువసార్లు రివిజన్ చేయొచ్చు, ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు అని ర్యాంక్ సాధించారు. అదే మనం ఎన్సీఆర్టీ దాటేసి ఎక్కడెక్కడికో బుక్స్లో వెళ్ళిపోయాం అనుకో, వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా, ర్యాంక్స్ అంత ఈజీ కాదు కదా వాళ్ళకి అనవసరంగా. అలా సార్, నీట్ ఎగ్జామ్ అనేది దాదాపుగా 20 లక్షల మంది అప్లై చేసే పరీక్ష. ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఎంత ఎఫర్ట్స్ ఉంటాయో కాలేజ్ లేదా అకాడమీకి సంబంధించిన ఫ్యాకల్టీ విషయంలో కూడా అంతే ఎఫర్ట్స్ ఉంటాయి. క్లాసులు బాగా చెప్పడానికేమో సీనియర్ ఫ్యాకల్టీ, డౌట్స్ క్లారిఫై చేయడానికేమో జూనియర్ ఫ్యాకల్టీని తీసుకుని అకాడమీస్ చాలా వరకు ముందుకెళ్తున్నాయి. అయితే ఈ విధానంలో మాత్రం మీరు పూర్తిగా వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. క్లాస్ ఎవరైతే చెప్తారో వాళ్ళతోనే మీరు డౌట్స్ క్లారిఫై చేపిస్తున్నారు. ఇక్కడ మరో విషయం గమనించుకోవాలి. జనరల్ గా బాగా చదివే టాపర్స్ బ్యాచ్ కి మాత్రమే సీనియర్ ఫ్యాకల్టీ డౌట్స్ క్లారిఫికేషన్ వెళ్తూ ఉంటారు ఎన్ని అకాడమీలు చూసినా సరే. కానీ మీ విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా మీరు ఎవరైతే క్లాస్ చెప్తారో ఆ ఫ్యాకల్టీ డౌట్ క్లారిఫికేషన్ కూడా వెళ్తూ ఉంటారు. ఈ విధానానికి మీరు ఎలాంటి స్ట్రాటజీని రూపొందించారో కొంచెం వివరించండి సార్. ఎస్, ఇందులో 2 points ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనకి ఎవరైతే టాప్ ఫ్యాకల్టీ క్లాస్ చెప్తున్నారో ఆ ఫ్యాకల్టీయే స్టడీ అవర్స్కి ఎందుకు వెళ్తారంటే వాళ్ళ క్లాస్లో ఏ మెథడాలజీ, ఏ ఫార్ములా, ఏ టెక్నిక్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేశారో స్టడీ అవర్లో స్టూడెంట్స్కి డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు అవే చెప్పగలుగుతారు. వేరే ఒక జూనియర్ ఫ్యాకల్టీ వచ్చినప్పుడు సేమ్ చెప్పలేకపోవచ్చు. కానీ జూనియర్ ఫ్యాకల్టీ రోల్ కూడా ఇంపార్టెంటే. మన దగ్గర స్టడీ అవర్స్లో సీనియర్ ఫ్యాకల్టీతో పాటు ఎక్స్పర్ట్స్తో పాటు జూనియర్స్ కొంటారు. ఎందుకుంటారంటే ఆ జూనియర్స్ అక్కడ ఉన్న స్టూడెంట్స్కి చిన్న చిన్న డౌట్స్ క్లియర్ చేస్తుంటారు, స్మాల్ డౌట్స్ క్లియర్ చేస్తుంటారు. పెద్ద డౌట్ వచ్చినప్పుడు మాత్రం సీనియర్ ఫ్యాకల్టీ విల్ బి దేర్ కాబట్టి సాల్వ్ చేస్తుంటారు. అలాగే జూనియర్ ఫ్యాకల్టీ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఎక్కడ వీక్గా ఐడెంటిఫై చేసుకొని ఒక రిపోర్ట్ తయారు చేస్తాము. ఈ స్టూడెంట్ ఇందులో వీక్గా ఉన్నారు, ఇది చేయాలంటే ఆ రిపోర్ట్ని నేను చూస్తూ ఉంటాను. అలాగే మన నీట్ ప్రోగ్రామ్ హెడ్ అయిన పవన్ అగర్వాల్ సార్ చూస్తూ ఉంటారు. చూసి ప్రత్యేకంగా స్టూడెంట్ పిలిపించి వాళ్ళతో మాట్లాడుతూ మెంటర్షిప్ ఇస్తూ ఉంటాం. మెంటర్షిప్ అనేది మామూలుగా నీట్ అకాడమీలో, మెడికల్ అకాడమీలో మెంటర్షిప్ ఎవరెవరు మనం ఎందుకు ఇస్తున్నామంటే మన శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ దగ్గర నుంచి మొదటి నుంచి ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నప్పటి నుంచి కూడా మనం నేర్చుకుంది ఏంటంటే కోచింగ్ అనేది అందరి పిల్లలకి ఒకేలా ఇస్తే వర్కౌట్ అవ్వదు. క్లాసెస్ కలిపి చెప్పినప్పటికీ కోచింగ్ వచ్చేసరికి మాత్రం ఒక్కొక్క స్టూడెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎందులో వీక్, ఎందులో మోటివేట్ చేయాలి, ఎందులో స్ట్రాంగ్గా తెలుసుకొని వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి ఆ ఏరియాస్లో స్ట్రెంథెన్ చేసేలా కావాలంటే అడిషనల్ క్లాస్ పెట్టించి పేపర్ డౌట్ క్లారిఫికేషన్ ఎక్స్ట్రా చేస్తేనే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. దీన్నే మనం పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటాం. మన శరత్చంద్ర మెడికల్ అకాడమీలో ప్రతి స్టూడెంట్కి
క్లాస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్టడీ అవర్స్ టైంలో పర్సనల్ మెంటాలిటీ రన్ చేస్తూ ఉంటాం ప్రోగ్రామ్ని. సో అలాగే నువ్వు చెప్పినట్టుగా ఎగ్జామ్స్ రాస్తారు, వీకెండ్ ఎగ్జామ్ పిల్లలు. వీకెండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ చూసి నీకు తక్కువ వచ్చే బాగా చదువుకుంటే సరిపోదు. ఇప్పుడు మార్క్స్ ఎక్కువ వచ్చిన అబ్బాయికి వెరీ గుడ్ అని చెప్పి తక్కువ వస్తే నాట్ గుడ్, దట్స్ నాట్ రైట్ థింగ్. ఎగ్జామ్ మొత్తం ఇచ్చిన అన్ని క్వశ్చన్స్లో ఎక్కడ తప్పులు చేశారో అసెస్మెంట్ చేస్తాం మనం. వాళ్ళు తప్పులు చేసినవి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్గా ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అప్లికేషన్ తప్పు చేస్తారనుకోండి, అప్పుడు అప్లికేషన్ లాజిక్ ప్రాక్టీస్ చేస్తాం. కాన్సెప్ట్ తప్పు చేస్తున్నారు అనుకోండి, ఆ టాపిక్ మళ్ళీ రిపీట్ చేస్తాం, మళ్ళీ రివైజ్ చేస్తాం, వేరే ఫ్యాకల్టీ చెప్పిస్తాం కాన్సెప్ట్ని. మెమరీ బాగా చేయలేకపోతున్నారు అనుకోండి, ఫ్లాష్ కార్డ్స్, నిమోనిక్స్ నేర్పిస్తాం వాళ్ళకి. దీన్నే నేను సైంటిఫిక్ అనాలిసిస్ ఆఫ్ ద మిస్టేక్స్ డన్ బై ఎ స్టూడెంట్ అని చెప్తాను అనమాట. అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని సైంటిఫిక్ అనలైజ్ చేస్తేనే వాళ్ళ నెక్స్ట్ టైం తప్పులు చేయకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అంతేగాని నువ్వు క్వశ్చన్ తప్పు వచ్చే కూడా బాగా చదువు కష్టపడమంటే దట్స్ నాట్ రైట్ థింగ్ టు డూ. సార్, గత కొన్ని సంవత్సరాలుగా నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవం ఏంటంటే, ఎవరైతే పెద్ద కాలేజీల్లో లేదా ఎక్కువ బ్రాంచెస్ ఉన్న కాలేజీల్లో జాయిన్ చేస్తారో అక్కడ కేవలం కొన్ని సెక్షన్స్ మాత్రమే మంచి ఫ్యాకల్టీ, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, ఖచ్చితంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ లో ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీని పంపిస్తూ ఉంటారు. అయితే మీరు ఈ విధానానికి స్వస్తి పలికి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చారు. దాన్ని కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, ఇక్కడ మీరు చెప్పినట్టుగానే మీరు చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో త్రూఅవుట్ ఇండియా ఎక్కడ చూసుకున్నా కూడా ఏ కాలేజ్కి అయితే ఎక్కువ బ్రాంచెస్ అండ్ బ్యాచెస్ ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న స్టూడెంట్స్లో టాప్ స్టూడెంట్స్ని ఒక దగ్గర తీసుకొస్తారు. ఒక 2 or 3 బ్యాచెస్ ఫామ్ చేస్తారు, ఒక సపరేట్ బ్రాంచ్లో పెడతారు. వాళ్ళ వరకు మాత్రం టాప్ ఫ్యాకల్టీతో క్లాస్ చెప్పిస్తారు. రిమైనింగ్ బ్యాచెస్ అండ్ బ్రాంచెస్కి మాత్రం చాలా యావరేజ్ అండ్ బిలో యావరేజ్ ఫ్యాకల్టీని పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కాలేజ్ ఎలా ఆలోచిస్తారంటే, ఎలాగో ఈ స్టూడెంట్స్కి ర్యాంక్స్ రావు, ఎలాగో వాళ్ళు యావరేజ్ స్టూడెంట్సే కాబట్టి వీళ్ళు టాప్ ఫ్యాకల్టీ పంపించినా పెద్ద ఉపయోగం లేదు, కాబట్టి యావరేజ్ ఫ్యాకల్టీతో దే జనరల్లీ రన్ ద షో. ఇది నా ఉద్దేశంలో తప్పు. అయితే సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్ తప్పు అని చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీలో కూడా మన దగ్గర ఒక 1000 మంది పిల్లలు ఉంటే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ మార్క్స్ బట్టి బ్యాచెస్గా డివైడ్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ ఐక్యూ, ఒక కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళందరూ ఒక క్లాస్ రూమ్లో కూర్చుంటే చెప్పడం ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే క్లాస్ రూమ్లో ఒక బాగా చదివే అబ్బాయి, బేస్ రాని అబ్బాయి కూర్చుంటే, సేమ్ క్లాస్లో కూర్చుంటే ఫ్యాకల్టీ చెప్పే విధానం ఇద్దరికి రీచ్ అయ్యేలా ఉన్న కష్టం. సో సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది తప్పు ఇప్పుడు కాదు, సెగ్రిగేషన్ చేయాలి మంచిదే, కానీ మనము మంచి ఫ్యాకల్టీని పంపించాలి ప్రతి బ్యాచ్కి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాకల్టీ అనుకుందాం, నేను టాప్ ఫ్యాకల్టీ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాప్ బ్యాచ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలా చెప్తారంటే కాన్సెప్ట్ని త్వరగా ఫినిష్ చేసి ప్రాబ్లమ్స్ లెవెల్ 1, 2, 3, 4 అలా తీసుకెళ్ళిపోతాను లెవెల్ 4 దాకా. అదే నేను ఒక బిలో యావరేజ్ క్లాస్కి వెళ్ళినప్పుడు నేనే చెప్పాలి వాళ్ళకి కూడా. వాళ్ళకి ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. ఫిజిక్స్ అంటే వాట్ ఎవర్, నేను ఫిజిక్స్ అనుకుందా, వేరే వాళ్ళు బయాలజీ అనుకుందాం, వాట్ ఎవర్, ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. ఒక టాప్ ఫ్యాకల్టీ వెళ్ళి క్లాస్ చెప్పినప్పుడు పిల్లలు కూడా మోటివేట్ అవుతారు, సబ్జెక్ట్ అంటే ఇష్టం పెరుగుతుంది వాళ్ళకి. ఇంకా చెప్పండి, నా ఉద్దేశంలో బిలో యావరేజ్ స్టూడెంట్స్కే టాప్ ఫ్యాకల్టీ అవసరం. ఆ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ పెరిగితే వీళ్ళు కూడా వితిన్ ఫ్యూ మంత్స్ టాప్ స్టూడెంట్స్గా ఖచ్చితంగా మారుతారు. స్టూడెంట్ అందరి మైండ్ ఒకేలా ఉంటుంది, తెలివి తక్కువ ఉండరు, తెలివైన వాళ్ళే. వాళ్ళకి ఆ మోటివేషన్, ఆ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల బాగా అంతే. టాప్ స్టూడెంట్స్ ఎవరు, 8th, 9th, 10thలో ఫౌండేషన్ బాగా పడింది వాళ్ళకి సబ్జెక్ట్ ఇష్టం కలిగింది, మోటివేషన్ ఉంది. వీక్ స్టూడెంట్స్ ఎవరు, అంత బాగా చదవాలనిపించదు, పెద్ద ఇంట్రెస్ట్ రాదు, ఎందుకంటే వాళ్ళకి 8th, 9th, 10th క్లాసుల్లో వాళ్ళ స్కూల్లో సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. వాళ్ళు చదివిన స్కూల్స్లో సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయకుండా చెప్పగలిపారు. సో పిల్లలు అర్థం చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ కోల్పోయారు. ఆ ఇంట్రెస్ట్ని కానీ మనం క్రియేట్ చేయగలిగి క్లాసెస్ని ఇన్నోవేటివ్గా చెప్తూ పిల్లల్ని మోటివేట్ చేసుకొని తీసుకెళ్తే టాప్ ఫ్యాకల్టీ చేయగలరు. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ మన అకాడమీలో ప్రతి బ్యాచ్ టాప్ ఫ్యాకల్టీ చెప్తారు. మన దగ్గర ఏమి క్రీమ్ స్టూడెంట్స్కే టాప్ ఫ్యాకల్టీ, టాప్ స్టూడెంట్ తక్కువ ఉండరు కదా, టాప్ ఫ్యాకల్టీ షఫల్ అవుతూ చెప్తూ ఉంటారు అన్ని క్లాసెస్ కూడా. దానివల్ల ఈ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా బాగా చదవగలుగుతారు, విత్ టైం ఇంప్రూవ్ అవుతారు. విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో వాళ్ళు కూడా టాప్ బ్యాచ్ స్టూడెంట్స్ కన్నా బాగా స్కోర్ చేయగలరు. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ విచ్ వీ ఫాలో. సార్, మనం గత నీట్ పేపర్ ని పరిశీలిస్తే కనుక అందులో ప్రీవియస్ గా ఇచ్చే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కాకుండా ఎక్కువగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మన శరత్చంద్ర నీట్ అకాడమీలో ఉన్న పిల్లలు ఆ ఎగ్జామ్ ని బాగా ప్రోగ్రెసివ్ గా రాశారు, అలాగే మంచి ర్యాంక్స్ కూడా తెచ్చుకున్నారు. మీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మీ ఎగ్జామ్ స్టాండర్డ్స్ కానీ ఎందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి దగ్గరగా ఉన్నాయి? అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ విషయంలో మీరు ఎలాంటి స్ట్రాటజీస్ ని అవలంబిస్తారో కొంచెం వివరించండి సార్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చెప్పాలి, నేను మన కాలేజే బెస్ట్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇండియాలో ఉన్న చాలా కాలేజెస్లో
కొన్ని బ్యాచెస్ పిల్లల్ని కొన్ని బ్రాంచెస్లో చాలా బాగా రన్ చేస్తున్నారు. ఈవెన్ నేను కూడా ఇండియాలో డిఫరెంట్ ప్లేస్ తిరుగుతూ ఉంటాను ఇప్పుడు కూడా. నేను ఇప్పటికప్పుడు వేరే మెడికల్ కాలేజ్కి వెళ్తుంటాను, అకాడమీస్కి వెళ్తూ ఉంటాను, టీచింగ్ చూస్తూ ఉంటాను. ఎప్పుడు కొత్తగా నేర్చుకుంటూ ఉంటాం మనం కూడా. నేను కూడా మన ఫ్యాకల్టీతో మీటింగ్ పెట్టిన ప్రతిసారి కూడా కొత్త ఐడియాస్ని డిస్కస్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నీట్ ఎగ్జామ్ ఈ సంవత్సరం పేపరే లెంతీ పేపర్. అంటే ఈ పేపర్లో 720కి 700 పాస్ చేయడం కష్టం అవ్వదు. కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఈ పేపర్ లెంతీగా వచ్చింది, సో ఇందులో కొన్ని క్వశ్చన్స్ చూస్ చేసుకొని త్వరగా చేయాలి, లెంతీ క్వశ్చన్స్ని తర్వాతగా టైం ఉన్నప్పుడు సాల్వ్ చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారంగా స్ట్రాటజీలో వెళ్తారో, ఎవరైతే ప్యానిక్ అవ్వకుండా, అంటే పేపర్ కష్టం ప్యానిక్ అయిపోకుండా కష్టం వచ్చిందని రిలాక్స్డ్గా ఓకే పేపర్ ఇలా ఉంది కాబట్టి దీన్ని ఇలా హ్యాండిల్ చేద్దాం అని ఒక కూల్గా కాన్ఫిడెంట్ ఉంటారో వాళ్ళకి మోస్ట్ ఎక్కువ వచ్చాయి. మన స్టూడెంట్స్కి ఎక్కువ మోస్ట్ అవడానికి కారణం నేను చెప్తాను. కారణం ఏంటంటే మనం ఏదో వేరే కాలేజీల కన్నా చాలా బెటర్ అనే ఉద్దేశం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పెట్టే వీకెండ్ ఎగ్జామ్స్లో మనం డిఫరెంట్ కైండ్స్ క్వశ్చన్స్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము నీట్ ఎగ్జామ్లో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మ్యాచ్ ఫాలో క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చారు. కానీ మనం అలాగే ఇవ్వకుండా కొన్ని వీకెండ్ ఎగ్జామ్స్లో మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చాము. ఫిజిక్స్లో నీట్ కాకుండా జేఈ మెయిన్స్లో క్వశ్చన్స్ కూడా కొంచెం ప్రాక్టీస్ చేయించాము. ఈవెన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా పేపర్ మీద పెన్ను పెట్టి మాలిక్యూల్స్ గీస్తేనే సాల్వ్ చేయగలిగే క్వశ్చన్స్ కూడా మనం ఇచ్చాం. ఈవెన్ బాటనీ జువాలజీలో కూడా ఎన్సీఆర్టీ లెసన్ నుంచే కాకుండా సమ్మరీ నుంచి, ఇండెక్స్ నుంచి, డయాగ్రామ్ నుంచి క్వశ్చన్స్ కూడా చాలా ఇచ్చాం. ఇటువంటి క్వశ్చన్స్ పిల్లలు ప్రాక్టీస్ చేయడం వల్ల మన దగ్గర ఏముందంటే ఎగ్జామ్కి వెళ్ళేసరికి వాళ్ళకి అటువంటి క్వశ్చన్సే రావడం వల్ల వాళ్ళు ఫస్ట్ ప్యానిక్ అవ్వలేదు. తర్వాత మన పిల్లలు కూడా కూల్గా ఉన్న వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయగలిగారు. ఎందుకంటే అలాంటి ఎగ్జామ్ మనం పెట్టాం కాబట్టి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ముందు నుంచే పిల్లల్ని ఎగ్జామ్ ఎలా వచ్చినా కూడా సాల్వ్ చేసేలా రెడీ చేసాం పిల్లల్ని మనం. అలా చెప్పగలం. కానీ మిగతా కాలేజ్ ఫ్యాకల్టీకి మన ఫ్యాకల్టీ బెటర్ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. నేను దానికి ఒప్పుకోను. we have trained our students for all kinds of papers. ఎలా వచ్చి రెడీ అయ్యారన్నమాట. నెంబర్ 2, మన స్టూడెంట్స్కి కాన్సెప్చువల్ డెప్త్తో పాటు ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్, ఒక లవ్ టువర్డ్స్ సబ్జెక్ట్ కూడా మనం క్రియేట్ చేయగలిగాం. ఆ విషయం సక్సెస్ అయ్యాం మనం. ఎందుకంటే ఇందా చెప్పినట్టుగానే చిన్న ప్రాక్టికల్స్ చిన్నవి క్లాస్ రూమ్లో చేస్తూ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు ల్యాబ్ అనేది ఓన్లీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మోసించుకోవడం కోసమే కాదు. ప్రాక్టికల్స్ అనేవి, ఎక్స్పెరిమెంట్స్ అనేవి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దాన్ని చేసే విధానం ఉంటుంది. ఎవరో ఒక యావరేజ్ ఫ్యాకల్టీ వచ్చి ల్యాబ్లో ఏదో ఫర్ నేమ్స్ సేక్ ఏదో రాయండి, రికార్డ్ రాయండి సరిపోదు. ఒక ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ కాన్సెప్ట్ ఇంటర్లింక్ చేసి సబ్జెక్ట్ను ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ ల్యాబ్ అయిపోయి క్లాస్కి వెళ్ళిన తర్వాత ఆ టాపిక్ని బాగా చదవగలుగుతారు పిల్లలు. అలా చేయడం వల్ల దే ఆర్ ఏబుల్ టు థింక్ వెల్. దానివల్ల బయాలజీ ల్యాబ్ కూడా దానివల్ల స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ని చూడగానే పెట్టగలిగారు. ఎందుకంటే ఆ క్వశ్చన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి. ఈ రకంగా మన టీచింగ్ అలాగే నువ్వు అడిగినట్టుగా డిజిటల్ బోర్డ్ అని చెప్పావు. కరెక్ట్. యాక్చువల్గా డిజిటల్ బోర్డులో కొన్ని మనం డిస్ప్లే చేయడం వల్ల, కొన్ని 3D చూపించడం వల్ల వాళ్ళ మైండ్లో ఇంప్రింట్ అయిపోయింది. అంటే బెటర్గా వాళ్ళ మెమరీ పెరిగింది. దానివల్ల డిజిటల్ బోర్డులు, ఫ్లాష్ కార్డ్స్, వీడియోస్ చూపించడం వలన, గ్రాఫిక్స్ కొంచెం చూపించడం వలన బెటర్గా గుర్తుంచుకోగలిగారు. వెళ్ళిపోయింది. ఈ రకంగా ప్రాక్టికల్స్, ఎక్స్పెరిమెంట్స్, ల్యాబ్, అలాగే డిజిటల్ బోర్డు, అలాగే టాప్ ఫ్యాకల్టీ చేయడం ఒకటి, తర్వాత ఎగ్జామ్స్లో డిఫరెంట్ కైండ్ పేపర్స్ ఇవ్వడం ఒకటి, ఇలాంటి మెథడ్స్ మనం ఫాలో అవడం వల్ల మన పిల్లలకి మంచి మార్క్స్ వచ్చాయని అనుకుంటున్నాను. సార్, గ్రామీణ ప్రాంతంలో ఉండే పిల్లలు ఎవరైతే నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో ఆ పేరెంట్స్ కి అకాడమీస్ ఏం చెప్తాయంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటే మీ పిల్లలకి డౌట్స్ కి హెల్ప్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి బ్యాచ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండాలని చెప్పి కొంతవరకు వాళ్ళని తప్పుదో పట్టిస్తూ ఉంటారు. ఈ విషయంలో మీరు లిమిటెడ్ బ్యాచ్ అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. మీ యొక్క స్ట్రాటజీ ఈ బ్యాచ్ స్ట్రెంగ్త్ పైన మీ యొక్క అనాలిసిస్ గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్పండి సార్. నా ఉద్దేశంలో ఒక క్లాస్లో 70 కన్నా ఎక్కువ ఉంటే బెటర్ నాట్ టు జాయిన్. ఎందుకంటే క్లాస్ రూమ్ స్ట్రెంత్ పెరిగే కొద్దీ ఫ్యాకల్టీ ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ 70 కన్నా ఎక్కువ మంది కానీ క్లాస్ రూమ్లో కూర్చుంటే అసలు ఫ్యాకల్టీ డౌట్సే క్లియర్ చేయలేరు. అంతమంది పిల్లలు డౌట్ క్లియర్ చేసి టైం అయిపోతుంది. ఎప్పుడు కూడా క్లాసెస్ షుడ్ బి స్మాల్. క్లాస్ ఎప్పుడు కూడా 70 కన్నా తక్కువ మంది ఉన్న క్లాసే మీరు చూస్ చేసుకోండి. జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పటికీ మన దగ్గర నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు సర్చిన అకాడమీలో కూడా. కానీ మనం మాత్రం 50 మెంబర్స్, 40, 60 ఇలా బ్యాచ్ క్రియేట్ చేస్తాం. మనం కూడా 100 మందిని 150 పెట్టచ్చు క్లాస్ రూమ్లో. కానీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఏదో ఫ్యాకల్టీ వచ్చి క్లాస్ వెళ్ళిపోతారు. ఆ దానికి అసలు క్లాస్ రావడం అవసరం ఉంది. స్టూడెంట్స్ యూట్యూబ్లో వినొచ్చు కదా. యూట్యూబ్లో కూడా టాప్ ఫ్యాకల్టీ క్లాస్ చెప్తున్నారు కదా. యూట్యూబ్లో వినకుండా మన దగ్గరికి వస్తారంటే కారణం ఏంటి? క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి డౌట్స్ క్లియర్ చేసుకోగలగాలి. అలా ఫ్యాకల్టీ కూడా
క్లాస్ చెప్తూ మధ్యలో పిల్లల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ బట్టి ఫ్యాకల్టీకి అర్థం అవుతుంది ఎంత బాధ అవుతుంది అని చెప్పి. అలాగే క్లాస్ చెప్తూ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు, కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. పిల్లలు సాల్వ్ చేస్తున్నప్పుడు ఫ్యాకల్టీ వెళ్ళి తిరుగుతూ చూస్తారు ఎవరైనా చేస్తున్నారు. చూసి దాన్ని బట్టి క్లాస్లో ఎవరికైనా ఇంప్రూవ్ చేయాలి తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి వాటి కోసమే కదా మన క్లాస్ రూమ్ కోచింగ్ అనేది ఎంకరేజ్ చేస్తాము. లేదా ఆన్లైన్ ఇప్పుడు శరత్ చంద్ర నీట్ అకాడమీకి, ఐఐటి అకాడమీకి ఆన్లైన్ కోచింగ్ ఉంది. మన దగ్గర చాలా మంది స్టూడెంట్స్ వేరే రాష్ట్రాల వాళ్ళు, వేరే జిల్లాల వాళ్ళు ఆన్లైన్లో కూడా మన శరత్ చంద్ర అకాడమీ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని క్లాసులు వింటున్నారు. నీట్ లాంగ్ టర్మ్ పిల్లలు కూడా చాలా మంది మన క్లాసులు వింటున్నారు. ఈవెన్ మనం పెట్టే వీకెండ్ ఎగ్జామ్స్ క్వాలిటీ చాలా బాగుందని, నీట్ తరహాలో మన ఎగ్జామ్స్ ఉన్నాయని చాలా మంది వేరే కాలేజీలో చదువుతున్న పిల్లలు కూడా మన దగ్గర ఓన్లీ మాక్ టెస్ట్లకి డబ్బులు కట్టి ఓన్లీ మాక్ టెస్ట్లకి వీకెండ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇలా ఉన్నాయి. అంటే మన దగ్గర ఆన్లైన్ క్లాస్ పిల్లలు తీసుకుంటున్నారు, ఎగ్జామ్స్ తీసుకుంటున్నారు. కానీ ఆఫ్లైన్ ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తారంటే ఆఫ్లైన్లో ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా క్లాస్ స్ట్రెంత్ తక్కువే ఉండాలి. క్లాస్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే బెటర్, డోంట్ గో ఫర్ సచ్ అకాడమీస్, నా సజెషన్. సార్, గత కొన్ని సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లోకి, ఉత్తర భారతదేశంలో లేదా నార్త్ ఇండియాలో చాలా పేరున్న, చాలా మంచి ర్యాంకులు సాధించిన అకాడమీలు ఇక్కడ ఫ్రాంచైజ్ మోడల్లో పనిచేయడం మొదలు పెట్టారు. అయితే ఈ ఫ్రాంచైజ్ మోడల్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే అకాడమీని రన్ చేసే మూల వ్యక్తులు లేదా ఫౌండర్స్ ఈ ఫ్రాంచైజ్ మోడల్లో ఉండరు. ఇక్కడ స్టూడెంట్స్ చాలా వరకు క్వాలిటీ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది సాధారణ ప్రజలకు కూడా తెలిసిన విషయమే. అయితే శరత్ చంద్ర నీట్ అకాడమీలో ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, అలాగే ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం వల్ల ఎలాంటి ఇన్పుట్స్ పిల్లలకి లభిస్తూ ఉంటాయని కొంచెం బ్రీఫ్ గా చెప్పండి సార్. మీరు చెప్పినట్టుగానే నార్త్ ఇండియా నుంచి వచ్చిన అకాడమీస్ ఇండియాలో ప్రతి స్టేట్లో బ్రాంచ్ ఓపెన్ చేశాయి. వాళ్ళు ఫ్రాంచైజ్ మోడల్ రన్ అవుతారు. అంటే మెయిన్గా ఆ నార్త్ ఇండియాలో వాళ్ళు ఉన్న హెడ్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ రన్ చేసే వాళ్ళు మాత్రం వాళ్ళ చైర్మన్ మంచి వాళ్ళు అయి ఉంటారు. అందుకనే మంచి పేరు వచ్చింది అకాడమీకి కానీ మెటీరియల్ కానీ మంచి పేరు వచ్చింది. కానీ ఈ డిఫరెంట్ స్టేట్స్లో ఏపీ తెలంగాణకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాంచైజ్ ఇచ్చినప్పుడు ఆ ఫ్రాంచైజ్ రన్ చేసే వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యానో లేకపోతే ఇంకెవరో బిజినెస్ మ్యాన్ అయి ఉంటారు. ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని తీసుకొని రన్ చేయడం వల్ల అవే నార్త్ ఇండియా అకాడమీస్ నార్త్ ఇండియాలో బాగా పర్ఫామ్ చేస్తాయి, కానీ ఇక్కడ బాగా పర్ఫామ్ చేయలేకపోతున్నాయి. ర్యాంక్స్ కూడా బాగా రావట్లేదు, వాళ్ళకి బ్రాంచ్లో ర్యాంక్స్ రావట్లేదు. వేరే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం, నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, మనకేంటంటే తెలుగు పిల్లలకి ర్యాంక్స్ ఎక్కువ రావాలి అని ఒక ఎమోషన్ మనకు ఉంటుంది. ప్లస్ తెలుగు స్టూడెంట్స్ని వాళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళు వచ్చిన స్కూలింగ్ విధానం నుంచి వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో మనకు తెలుస్తుంది. మనం దీన్ని ఒక బిజినెస్లా చూడడం బేసికల్గా. ప్లస్ మనం కూడా ఎడ్యుకేషనిస్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలాగైతే ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేశానో, నాలాగే చాలామంది ఫ్యాకల్టీ మన వాళ్ళు ఐఐటి నుంచి వచ్చారు విత్ గుడ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే టాప్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. మన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కానీ, హెడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కానీ అందరూ అకాడమిషియన్స్, బిజినెస్ మెన్ కాదు. దానివల్ల ఒక అకాడమిక్ ఎకో సిస్టమ్ మనం క్రియేట్ చేయగలుగుతున్నాం మన కాలేజ్లో. అలాగే నార్త్ ఇండియన్ అకాడమీస్లో ఇంకోటి ఏం ఫీల్ అవుతారంటే పేరెంట్స్, మన తెలుగు పేరెంట్స్ ఫ్యాకల్టీ నార్త్ ఇండియన్స్ అయితే బాగా చెప్తారు అనుకుంటారు. బట్ అదేం కరెక్ట్ కాదు. ఎందుకంటే నార్త్ ఇండియన్ అయినా సౌత్ ఇండియన్ అయినా మంచి ఫ్యాకల్టీ సబ్జెక్టులో బాగా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో, శరత్ చంద్ర నీట్ అకాడమీలో కూడా మనకున్న ఫ్యాకల్టీలో సగం మంది నార్త్ ఇండియన్సే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన నీట్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్కి కొన్ని సబ్జెక్ట్స్ ఏమో నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ఉంది, ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పేది అంకుష్ అనేది నార్త్ ఇండియన్, హీస్ ఫ్రమ్ పంజాబ్. అతను ఐఐటి మెడ్రాస్ నుంచి అతను గ్రాడ్యుయేషన్ ఎంటెక్ చేశారు. వేరేయాజ్ మనకి ఆర్గానిక్ చెప్పేది, ఇనార్గానిక్ చెప్పేది ఎవరంటే ఎల్ఎస్ఆర్ సార్ కానీ, ఎస్ఆర్కే సార్ కానీ తెలుగు వాళ్ళు ఉన్నారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం బయాలజీ తీసుకున్న బయాలజీ, జువాలజీ చెప్పేది ఎవరు, పవన్ అగర్వాల్ సార్, నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ, టాప్ ఫ్యాకల్టీ ఫ్రమ్ నార్త్ ఇండియా. వేరేయాజ్ మనకి బాటనీ చెప్పేది ఎవరు, హెబ్యుల్లా సార్ కానీ, సూజన్ మేడం కానీ, వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు. ఇలాగా ప్రతిదీ అంతే. ఇప్పుడు ఫిజిక్స్ కూడా అంతే. దీపక్ సాహు సార్ ఉన్నారు. దీపక్ సాహు సార్ ఐఐటి రూర్కే నుంచి బీటెక్ చేశారు. అతను 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న టాప్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ నార్త్ ఇండియన్. అతను అదర్ ట్రాక్స్ చెప్పి వర్మ సార్ కానీ, రాము సార్ కానీ వాళ్ళందరం. అలాగా మనం ఏం చేస్తున్నామంటే నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఫ్యాకల్టీస్ కంబైన్ చేస్తున్నాము. ప్లస్ తెలుగు స్టూడెంట్స్ యొక్క యాటిట్యూడ్ మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా మనం మోటివేట్ చేస్తాము. ప్లస్ మన తెలుగు పిల్లలకి ఎక్కువ ర్యాంక్స్ రావాలి అన్న ఒక ఎమోషన్తో మనం ముందుకెళ్తాం కాబట్టి ఖచ్చితంగా వీ కెన్ పర్ఫార్మ్ బెటర్ దెన్ దెమ్. సార్, జనరల్ గా ఒక నీట్ అకాడమీలో జాయిన్ అయితే వాళ్ళు పెట్టే స్టాండర్డ్ పరీక్షలు తప్ప వేరే పరీక్షలు రాయడానికి వాళ్ళు వీలు కల్పించరు. మరి మీరేమో శరత్ చంద్ర నీట్ అకాడమీలో పెట్టే పేపర్స్ ని బయట స్టూడెంట్స్ కూడా లభించేలాగా మీరు ఒక స్ట్రాటజీ డిజైన్ చేశారు. గతంలో కూడా మనం చూసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ మన నీట్ ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన మాక్ టెస్ట్ పరీక్షలు రాయడంతో పాటుగా మన టెస్ట్ సిరీస్ కూడా తీసుకుని మంచి ర్యాంక్ సాధించిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మరి ఈ సంవత్సరం కూడా మీరు బయట స్టూడెంట్స్ కూడా మన ఎగ్జామ్ రాయడానికి అవకాశం కల్పిస్తున్నారు. దానికి సంబంధించి కొంత వివరాలు చెప్పండి సార్. మనం ఏం చేస్తున్నామంటే
మన పిల్లలకి నీట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఎవరైతే మన విజయవాడకు వచ్చి శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ క్లాస్ వెళ్ళలేకపోతున్నారో వేరే జిల్లాల పిల్లలు, వాళ్ళు సేమ్ క్లాస్ విందామనుకుంటే ఆన్లైన్లో కూడా ఆ క్లాసెస్కి లైవ్ యాక్సెస్ ఉన్నాం. ఒక లైవ్ వినలేకపోతే రికార్డ్ అయినా ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. అలాగే వీకెండ్ మనం పెట్టే ఎగ్జామ్స్ కూడా పిల్లలు, బయట కాలేజ్ పిల్లలు కూడా మన ఎగ్జామ్ పేపర్స్ని శరత్ చంద్ర అకాడమీ యాప్ ఉంటుంది, శరత్ చంద్ర అకాడమీ యాప్ మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకొని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. చాలా తక్కువ ఫీజుకి ప్రొవైడ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ సెకండరీ ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి మంత్లో అయిపోతాయి. నీట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? మేలో ఉంటుంది. ఈ మధ్యలో ఆల్మోస్ట్ ఒక 3 months గ్యాప్ ఉంటుంది. ఆ 3 months మనం మన దగ్గర ఉన్న ఇంటర్మీడియట్ పిల్లలకి, మన దగ్గర ఉన్న లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి ఈ 3 months కూడా నీట్ రివిజన్ ప్రోగ్రామ్ అని చెప్పి నీట్ మొత్తం రివైజ్ చేస్తాం, మొత్తం సిలబస్ మొత్తాన్ని కూడా. దీన్ని మనం బయట స్టూడెంట్స్ యాక్సెస్ ఇస్తున్నాం. అంటే బయట వేరే కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు కూడా ఫిబ్రవరి కల్లా ఎంటర్ అయిపోతుంది కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే 3 months మనం ప్రొవైడ్ చేసే ఈ నీట్ క్రాష్ కోర్స్కి విజయవాడకు వచ్చి మన ఎలాగో మనకి సపరేట్గా బాయ్స్ గర్ల్స్కి చాలా హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మన హాస్టల్కి చదువుకోవచ్చు. లేదా ఇదే కోర్స్ని ఆన్లైన్లో కూడా వాళ్ళు ఓన్లీ 10,000 రూపీస్కి యాక్సెస్ చేయొచ్చు ఆన్లైన్లో అయితే. సో ఇలాగా అందరు స్టూడెంట్స్కి యూజ్ అయ్యేలాగా మనం ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాం. సార్, మనం గతంలో చూసాము నీట్ లో మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యారు. కానీ మీరు శరత్ చంద్ర నీట్ అకాడమీలో ఇంటర్మీడియట్ ని కూడా నీట్ తో అనుసంధించుకుని చాలా బ్యాలెన్స్డ్ గా మీరు క్లాసెస్ అనేది టీచ్ చేస్తున్నారు. దాని గురించి కూడా కొంచెం వివరాలు అందించండి సార్. ఎస్, మీరు చెప్పినట్టుగా నీట్నే కదా, ఐఐటి కూడా నీట్ని, ఐఐటిని ఫోకస్ చేస్తూ కాలేజెస్ కూడా మనకు రావాల్సింది ర్యాంకే, ఐఐటి ర్యాంకే కదా, నీట్ ర్యాంకే అని చెప్పేసి ఐపీని ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ని బాగా నెగ్లెక్ట్ చేసి ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు ఫాస్ట్ చెప్పేస్తారు. దానివల్ల పిల్లలు ఫెయిల్ అవుతున్నారు, ఇంటర్మీడియట్ తక్కువ మార్కులు వస్తున్నాయి. కానీ ఇంటర్మీడియట్ నా ఉద్దేశంలో ఐఐటి నీట్ ర్యాంక్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్మీడియట్లో కూడా మంచి స్కోర్ అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే పొద్దున్న ఫ్యూచర్లో ఒకవేళ వీళ్ళు వేరే కంట్రీకి వెళ్దాం అనుకున్నా, ఎంఎస్ చేద్దాం అనుకున్నా, లేకపోతే క్యాట్ ఎగ్జామ్ రాసి టాప్ ఎంబీ చేద్దాం అనుకున్నా కూడా ఓన్లీ గ్రాడ్యుయేషన్ మార్క్సే కాకుండా ఇంటర్ మార్క్స్ అండ్ 10th మార్క్స్ కూడా యూజ్ అవుతాయి. కొన్ని కాలేజెస్లో అండర్ గ్రాడ్యుయేషన్లో సీట్ దొరకాలన్నా ఇంటర్ మార్క్స్ కౌంట్ చేస్తారు. సో ఇంటర్మీడియట్ ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ చేయాలి. అందుకని మన దగ్గర ఐఐటి నీట్ కోచింగ్తో పాటు ప్యారల్గా ఇంటర్మీడియట్ సిలబస్ కూడా చెప్పుకుంటూ వెళ్తాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ వెళ్తాం, మాక్ టెస్ట్. దానివల్ల ఫైనల్కి వచ్చేసరికి మన పిల్లలకి నీట్లో మంచి ర్యాంక్ వస్తుంది. ఇంటర్మీడియట్ కూడా ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్కి హై స్కోర్స్ వస్తుంటాయి. స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ రెగ్యులర్గా వస్తుంటాం మనం. అంటే స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే అగైన్ ఇక్కడ ఒకటి అలా అని కాదు, టాప్ మార్క్స్ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఎంత తెచ్చుకోవచ్చు అన్ని మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. రావాలి కూడా, మనం అన్నింటిలో ఫోకస్ చేయాలి. సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా నీట్ అకాడమీలు ఏం చేస్తున్నాయంటే స్కూల్ లెవెల్ నుంచి ఫౌండేషన్ ఉంటేనే మీకు ర్యాంక్ వస్తుంది అని చెప్పి వాళ్ళని డిమోటివేట్ చేస్తున్నారు. నిజంగానే స్కూల్ లెవెల్లోనే నీట్ ఫౌండేషన్ ఉండడం అనేది కంపల్సరీ అంటారా? దానిపైన మీ ఒపీనియన్ కొంచెం చెప్పండి సార్. ఇందులో మాత్రం నిజంగానే చాలా కాలేజ్ ఏం చేస్తున్నాయంటే ఎవరైతే స్కూల్లో 10th క్లాస్ లోపడే, 10th అయిపోయే లోపడే నీట్ ఫౌండేషన్ తీసుకుంటూ ఉంటారు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో చాలా స్కూల్స్లో 8th, 9th, 10thలో నీట్ ఫౌండేషన్ వేసేస్తారు. ఫౌండేషన్ అంటే ఈవెన్ 11th and 12th క్లాస్లో రావాల్సిన బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫినిష్ 10th ఫినిష్ అయిపోతుంది. అటువంటి స్టూడెంట్స్ని తీసుకొని చాలా కాలేజెస్ ఏం చేస్తాయంటే ఇంకా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఒక క్రీమ్ బ్యాచ్ ఫామ్ చేసి మంచి ఫ్యాకల్టీని పెట్టి వాళ్ళతో ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తారు. నా ఉద్దేశంలో అది గొప్ప ఏం కాదు. ఎందుకంటే 10th క్లాస్ నీట్ ఫౌండేషన్లో ఇంటర్లో ర్యాంక్స్ తెప్పించడం గ్రేట్ కాదు. కానీ 10th క్లాస్ దాకా నీట్ ఫౌండేషన్ లేకుండా అచ్చంగా 10th క్లాస్ సిలబస్ మాత్రం చదువుకున్న పిల్లలు, అర్బన్ అవ్వచ్చు, రూరల్ అవ్వచ్చు, వాళ్ళతో ఇంటర్మీడియట్ 2 years మనం బాగా ఫోకస్ చేసి ఇంటర్మీడియట్ సిలబస్తో పాటు ఎన్సీఆర్టీ ఫోకస్ చేసి వాళ్ళతో నీట్ ర్యాంక్ చేసినప్పుడే వీ కెన్ ఫీల్ హ్యాపీ. అందుకనే మన దగ్గర కూడా, అఫ్కోర్స్ మన దగ్గర కూడా ఈ 10th క్లాస్ దాకా ఫౌండేషన్లో పిల్లలు బ్యాచ్ ఫామ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆడి కవర్ అయిపోయింది కాబట్టి, ఫౌండేషన్ కవర్ అయిపోయింది కూడా ఫాస్ట్ వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ నీట్ ఫౌండేషన్ లేని స్టూడెంట్స్, 10th క్లాస్ దాకా యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా నేను డాక్టర్ అవ్వాలి, చదవాలి, కష్టపడాలి అన్న ఆలోచన ఉన్న స్టూడెంట్స్కి మాత్రం మనము మొదటి నుంచి కూడా ఈ ఇంటర్మీడియట్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఏప్రిల్, మే నుంచి కూడా మనం 8th, 9th, 10thలో ఉన్న బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ని ఒక్కసారి రివైజ్ చేసి స్కూల్లో ఒకవేళ బాగా చదువు ఉండకపోతే ఆ ఫండమెంటల్స్ రావు కాబట్టి వాటిని రివైజ్ చేసి స్ట్రెంథెన్ చేసి ఈవెన్ బైపీసీ స్టూడెంట్స్ కూడా మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ని కొంచెం నేర్పించి దానివల్ల ఫిజిక్స్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ వాళ్ళు కొంచెం బాగా చేయగలుగుతారు కాబట్టి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి అప్పుడు ఇంటర్మీడియట్ సిలబస్ స్టార్ట్ చేసుకొని
వాళ్ళు కానీ ఫోకస్డ్గా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ఒక సిస్టమేటిక్ సైంటిఫిక్గా అన్ని గుర్తుండేలాగా నిమోనిక్స్, ఫ్లాష్ కార్డ్స్, డిస్ప్లే బోర్డు ముందుకు వెళ్తూ ఫ్యాకల్టీ కూడా ఏ కాన్సెప్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ చెప్పుకుంటూ వెళ్తే ఖచ్చితంగా అసలు ఫౌండేషన్ లేని స్టూడెంట్ అయినా కూడా విత్ ఇన్ 4-5 monthsలో ఒక టాప్ స్టూడెంట్ ఈక్వల్ అయిపోతారు. ఆ తర్వాత నెక్స్ట్ 1.5 yearలో బాగా చదువుతారు. నీట్ ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది. మనకి ఈ సంవత్సరంలో వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా మనకు వచ్చిన టాప్ ర్యాంక్స్లో 20-30% ఆఫ్ ర్యాంక్స్ మన స్టూడెంట్స్ 10th క్లాస్ దాకా ఎలాంటి ఫౌండేషన్ లేని వాళ్ళే కదా, యావరేజ్ స్టూడెంట్సే కదా మానస వచ్చిన అందరూ కూడా. సార్ జనరల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆ, కొంత సుదీర్ఘమైన అనుభవం ఉన్న కాలేజీలు అవ్వచ్చు, లేదా నూతనంగా వచ్చిన కాలేజీలు అవ్వచ్చు, ఈ కాలేజెస్ లేదా అకాడమీస్ మోస్ట్లీ నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ వరకు మాత్రమే స్టూడెంట్ కి అండగా నిలుస్తున్నాయి. కానీ చాలా ముఖ్యమైనది ఏంటంటే కౌన్సిలింగ్ లో చాలా మంది పేరెంట్స్ కి అవగాహన తక్కువ ఉండడం ద్వారా వాళ్ళు సరిగ్గా కౌన్సిలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెయిల్ అవుతున్నారు అనేది ఒక బలమైన విశ్వాసం చాలా మంది ప్రజల్లో కూడా. మరి శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ లో ఉన్న శరత్ చంద్ర నీట్ అకాడమీలో కౌన్సిలింగ్ కి, పేరెంట్స్ కి మరియు స్టూడెంట్స్ కి ఎలాంటి అవగాహన మరియు అసిస్టెన్స్ మీరు కల్పిస్తారో కొంచెం వివరించండి సార్. అంటే నిజంగానే నీట్ అకాడమీస్ అంటే మెడికల్ అకాడమీస్ ఏం చేస్తుంటాయంటే ఆ నీట్ కోచింగ్ ఇచ్చి వదిలేస్తాయి. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత పాపం స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో phase 1, రౌండ్ 1, 2, 3 లాస్ట్లో ఆ స్ట్రే వేకెన్సీ రౌండ్, మాపప్ రౌండ్లో ఎలా మనం ఆప్ట్ చేసుకోవాలి, అలాగే గవర్నమెంట్ కాలేజెస్ ఎలా ఉంటాయి, విత్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్లో ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటాకి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర స్టూడెంట్స్ ఉన్నారు. ఆంధ్ర స్టూడెంట్స్ ఆంధ్రాలో మెడికల్ కాలేజెస్లో టాప్ కాలేజెస్ అంటే జనరల్గా ఆంధ్ర మెడికల్ కాలేజు, గుంటూరు మెడికల్ కాలేజు, కర్నూలు మెడికల్ కాలేజు, రంగరాయ, సిద్ధార్థ, విజయవాడ ఇలా కొన్ని కాలేజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 18 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో కూడా మంచి ఎన్ఆర్ఐ మంగళగిరి కాలేజ్ టాప్, అంటే ఏయూ రీజన్లో, ఎస్యూ రీజన్లో నెల్లూరు నారాయణ కాలేజ్ మంచిది, ఇలా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. వీటి వరకే ఫోకస్ చేస్తారు తెలుగు వాళ్ళు. అంటే అఫ్ కోర్స్ ఎయిమ్స్ అప్లై చేస్తారు కాదనట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్లో టాప్ 5 అందరికీ తెలిసిన కాలేజెసే. ఢిల్లీ కానీ, భోపాల్ కానీ, రిషికేష్ కానీ, నాగ్పూర్ కానీ తెలిసిన కాలేజ్ అందరికీ. అది కాకుండా జిప్మర్లో పాండిచ్చేరి తెలుసు, కరైకల్ తెలియదు ప్రతి ఎక్కువ మందికి. ఎయిమ్స్ మంగళగిరి తెలుసు, బీవీఆర్ తెలుసు, అంటే ఇలా కొన్ని తెలుసు. ఈ సెంట్రల్ కాలేజ్ రాకపోతే స్టేట్కి వచ్చేస్తారు. నా సజెషన్ అంటే అలా రాకూడదు. స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్లో టాప్ కాలేజ్ కన్నా కూడా బయట కాలేజ్ మంచిగా ఉన్న ఎగ్జామ్ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో గాంధీ మెడికల్ కాలేజ్ అయినా, ఉస్మానియా కాలేజ్ అయినా, ఈఎస్ఐ హైదరాబాద్ అయినా, లేదా బెంగళూరులో బెంగళూరు మెడికల్ కాలేజ్ అయినా, ఈఎస్ఐ బెంగళూరు అయినా, చెన్నైలో మెడికల్ మెడికల్ కాలేజ్ అయినా, స్టాన్లీ కాలేజ్ అయినా, లక్నోలో కేజీ కాలేజ్ అయినా, ఇవన్నీ కూడా ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ కన్నా ఫార్ బెటర్ కాలేజెస్ అవి. ఖచ్చితంగా వాళ్ళు ట్రై చేయాలి. ఆల్ ఇండియా కోటాలో ట్రై చేసి అవి మిస్ అయితే ఇక్కడ రావాలి. ఈవెన్ ఎయిమ్స్లో కూడా కొన్ని కొత్త ఎయిమ్స్ వదిలేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ మధురై ఉంది, కొత్తది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వలేదు. కానీ మీరు పాస్ అవుట్ అయ్యి 5 years అయిపోయేసరికి ఖచ్చితంగా డెవలప్ అవుతుంది కదా. ఎయిమ్స్ ఇప్పుడు ఎయిమ్సే కదా. జిప్మర్ ఉంది, పాండిచ్చేరి అప్లై చేస్తారు, కరైకల్ కూడా మంచిదే, అది కొత్తగా వచ్చింది, కానీ ఖచ్చితంగా బెటర్ కాలేజ్ స్టేట్ గవర్నమెంట్ కాలేజ్ కన్నా కూడా. ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసి పిల్లల్లో ఎలా అప్లై చేయాలో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్, డీమ్డ్ కాలేజెస్లో సీట్స్ ఎలాగా, అలాగే ఒకవేళ స్టూడెంట్కి ప్రైవేట్ కాలేజీలో ఏ కేటగిరీ రావట్లేదు అనుకుందాం, గవర్నమెంట్ సీట్ రావట్లేదు, ప్రైవేట్ ఏ కాలేజ్ రావట్లేదు అనుకుందాం, లాంగ్ టర్మ్ చేయాలా, లేదా మేనేజ్మెంట్ కోటాలో 13.2 lakhs ఫీజు ఉంటుంది రఫ్గా, వెళ్తే మంచిదా కాదా, ఎలా వెళ్ళొచ్చు, ఇలా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయకుండా ఉంటే ఏమవుతుంది, పిల్లలకి పాపం మార్క్స్ వస్తాయి కానీ కరెక్ట్ కాలేజ్ వాళ్ళు చూస్ చేసుకోలేరు. అందుకని శరత్ చంద్ర నీట్ అకాడమీలో, మెడికల్ అకాడమీలో మనం మొదటి నుంచి కూడా నీట్ ఎగ్జామ్ కోచింగే కాకుండా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చిన మార్క్స్ బట్టి ఏ కాలేజ్కి వాళ్ళ సీట్ వస్తుంది, బెటర్ కాలేజ్ ఏంటో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, కౌన్సిలింగ్లో ప్రతి రౌండ్లో మనమే దగ్గరుండి అప్లై చేస్తూ మంచి కాలేజ్ వచ్చేదాకా హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది మనకు అలవాటు. దానివల్లనే మన దగ్గర చదువుకున్న పిల్లలు డాక్టర్స్ అయిన తర్వాత కూడా రెగ్యులర్గా మన కాలేజ్కి వస్తూ మన దగ్గర ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకి గెస్ట్ లెక్చర్స్ తీసుకుంటూ వాళ్ళ స్ట్రాటజీని పిల్లలకి చెప్తూ మోటివేషన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్గా కాలేజ్కి వెళ్ళేదాకా కూడా మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి. సార్ మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఇప్పుడు మానసికంగా పెరుగుతున్న యాంగ్జైటీ, డిప్రెషన్ తో పాటుగా ఎన్సీఆర్బి రిపోర్ట్స్ తో కూడా మనం గమనించుకుంటే సూసైడ్స్ బాగా పెరిగాయని చెప్తున్నారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ సంబంధించి శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ లో ఉన్న శరత్ చంద్ర నీట్ అకాడమీలో ఎలాంటి ఇన్పుట్స్ మనం స్టూడెంట్స్ కి ఇస్తున్నామో కొంచెం వివరించండి సార్. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అసలు నిజం చెప్పాలంటే ఒక 5-6 years బ్యాక్ పిల్లలు ఎంత స్ట్రెస్ అయినా తీసుకోగలిగే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా స్కూల్లో కూర్చొని చదువు కూడా బాగా అలవాటైంది.
బట్ ఇప్పుడు చూస్తే ఈ కోవిడ్ తర్వాత నుంచి పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అని, మొబైల్ ఫోన్స్ అని, సోషల్ మీడియా అని ఎక్కువసేపు కూర్చోలేకపోవడం బుక్స్ ముందు ఇలా హ్యాబిట్ అయింది. సో ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ ఒకేసారి వాళ్ళకి ఉదయం 6 నుంచి నైట్ 10 దాకా క్లాసులు, స్టడీ అవర్స్, ఫోన్ లేదు అని చెప్పి పెట్టేసరికి ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని దే అనేబుల్ టు టేక్ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు ఉండేవారు కాదు పిల్లలు, ఒకప్పుడు ఎలా ఉన్నారు. కాబట్టి వీళ్ళని స్లోగా మనం అకాడమిక్స్లోకి అబ్జర్వ్ అయ్యేలా చూసుకోవాలి. అంటే ఇనీషియల్గా నెంబర్ ఆఫ్ క్లాస్ కొన్ని రీజనబుల్గా పెట్టి స్టడీ అవర్స్ టైంలో కొంచెం డౌట్స్ క్లియర్ చేస్తూ వాళ్ళు మోటివేట్ చేస్తూ, అలాగే వాళ్ళతో ప్రతిరోజు ఈవినింగ్ ఒక 1 అవర్, మార్నింగ్ 1 అవర్ యోగా కానీ, చిన్న చిన్న స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ ఆడిస్తూ, అలాగే ఎవ్రీ 1.5 month 2 months చిన్న కల్చరల్ యాక్టివిటీస్ కానీ, సెలబ్రేషన్స్ కానీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు రిలాక్స్ అవుతారు, స్ట్రెస్ అనేది ఉండదు. అలాగే స్టూడెంట్స్కి హాస్టల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య చూస్తే కొన్ని హాస్టల్స్లో రూమ్కి 8 members, 8 మంది రూమ్కి 8 members 9 members అని పెట్టేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, అది కంఫర్ట్ ఉండదు పిల్లలకి. రూమ్కి 4 is గుడ్, మహా అయితే 5 members, 4 or 5 అంతే. అందుకని ఎక్కువ పెడితే కంఫర్ట్ ఉండదు పిల్లలకి. ఈవెన్ ఫుడ్ కూడా చాలా హాస్టల్స్లో క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. మీరు చూస్తే ఆ ఫుడ్లో డైవర్సిటీ ఉండట్లేదు, న్యూట్రిషన్ ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ అయినా, మెడికల్ అకాడమీ, ఐఐటి అకాడమీ అయినా మనం ఎడ్యుకేషన్ ఎంత ఫోకస్ చేస్తామో వీ ఫోకస్ ఆన్ ద హెల్త్, హైజీన్ అండ్ గుడ్ ఎకోసిస్టమ్ ఆల్సో. మన హాస్టల్లో రూమ్కి 4 or 5 మ్యాక్సిమం 3 members ఉంటారు, 2 members ఉంటారు కొన్ని రూమ్స్లో అయితే మన దగ్గర. ఫుడ్ కూడా వీ మెయింటైన్ గుడ్ డైవర్సిటీ ఇన్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అండ్ డిన్నర్. అలాగే సాయంత్రం 5 to 6 స్పోర్ట్స్ ఉంటాయి, మార్నింగ్ 6 గంటల యోగా ఉంటుంది, ఎవ్రీ 2 months కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, సెలబ్రేషన్స్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్లో పిల్లలు ఆహ్లాదకరంగా చదువుకోవడం వల్ల బాగా చదువుతారు. పిల్లలకి ర్యాంక్ ఎంత ఇంపార్టెంటో మంచి హెల్త్, మంచి మెంటల్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అంతా ఇంపార్టెంట్. అది ఇవ్వాలి మనం. వీ హ్యావ్ టు యూజ్ దట్. వీ హ్యావ్ రెస్పెక్ట్ ద ప్రైవసీ, డిగ్నిటీ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్. సార్, మీ దృష్టిలో ఒక బెస్ట్ నీట్ అకాడమీని ఎంచుకోవడానికి కొన్ని పారామీటర్స్ ని చెప్పాలి అంటే ఏం చెప్తారు? నా ఉద్దేశంలో మంచి కాలేజ్ అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ డైరెక్టర్. ఆ కాలేజ్ని రన్ చేసే చైర్మన్ ఆర్ డైరెక్టర్ ఎవరు, అతని అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి, అతనికి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎంతకాలం ఉంది, అతను అకాడమిషియనా ఒక బిజినెస్ మ్యాన్ ఫస్ట్ చూసుకోవాలి మనం. సెకండ్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఎవరు. ఫ్యాకల్టీ అంటే 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 50 ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 10 ఏళ్ళు ఉన్న పర్ల ఎక్స్పీరియన్స్, ఎంగున్న పర్ల, కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ అండి. వాళ్ళు టాప్ కాలేజెస్ నుంచి వచ్చారా, ఏవో చిన్న చిన్న లోకల్ నుంచి వచ్చారా చూసుకోవాలి. అది క్వాలిఫికేషన్ ఏంటి. తర్వాత వాళ్ళు ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కూడా మన కాలేజ్లో ఫ్యాకల్టీ తీసుకున్నప్పుడు ఇప్పుడు దీపక్ సాహు సార్ తీసుకున్నాం ఫిజిక్స్కి మనం. అతను ఆల్రెడీ 2020లో ఐఐటి ఆల్ ఇండియా ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేశారు. అలాగే పవన్ అగర్వాల్ సార్ ఉన్నారు, అతను 3 సార్లు మెడికల్లో ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేశారు. సో అటువంటివి ఒక ఆల్రెడీ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళతో చెప్పిస్తేనే వాళ్ళకి తెలుసు ర్యాంక్ ఎలా ప్రొడ్యూస్ చేయాలనేది. సో క్వాలిఫికేషన్ ఒకటి, ర్యాంక్ ప్రొడ్యూస్ చేస్తారు, అది ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ కన్నా ఇదే ఎక్కువ ఇంపార్టెంట్ నా ఉద్దేశం. అలాగే మూడోది పేరెంట్స్ ఏం చూసుకోవాలంటే క్లాస్కి స్ట్రెంత్ ఎక్కువ మంది 80 మంది 90 మంది పెట్టేస్తున్నారా, తక్కువ మంది less than 70 పెడుతున్నారా క్లాస్ రూమ్ స్ట్రెంత్ చూసుకోవాలి. తర్వాత స్టడీ అవుట్ టైంలో టాప్ ఫ్యాకల్టీ వస్తున్నారా, ఓన్లీ జూనియర్సే వస్తున్నారా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. టాప్ ఫ్యాకల్టీ వస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పడేసి చదువుకొని చెప్పడం కరెక్ట్ కాదు. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, రూమ్కి ఎంతమంది ఉన్నారు హాస్టల్లో, 5 members కన్నా ఎక్కువ ఉంటే కరెక్ట్ కాదు. రూమ్కి ఫుడ్ క్వాలిటీ బాగుండాలి. అలాగే కనీసం అరగంట గంట యోగా కానీ, స్పోర్ట్స్ కానీ ఉంటున్నాయా. అలాగే పర్సనల్ కేర్, ప్రతి స్టూడెంట్కి పర్సనల్ కేర్ తీసుకుంటున్నారా. అలాగే వాళ్ళ మెటీరియల్ ఎలా ఉంది, వీకెండ్ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని పేరెంట్స్ జాయిన్ చేయాలి. కానీ ఏవో ర్యాంక్స్ చూపించారని ర్యాంక్స్ చూసి ఇంకెలా జాయిన్ చేయడం, పెద్ద బిల్డింగ్ ఉందనో, పెద్ద బిల్డింగ్ ఉంది వీళ్ళకని చూసో, లేదా ర్యాంక్స్ వచ్చాయని జాయిన్ చేయడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. అలాగే చాలామంది ఒక కోచింగ్ సెంటర్ రన్ చేస్తారు కానీ ఓన్గా జూనియర్ కాలేజ్ ఉండదు. అది కూడా డేంజరసే. ఇప్పుడు ఒకలే కోచింగ్ సెంటర్ రన్ చేస్తారు, జూనియర్ కాలేజ్ ఏమో వేరే పేరు మీద ఫార్వర్డ్ చేస్తారు, హాస్టల్ ఏమో ఇంకో రన్ చేస్తారు. అప్పుడేమో కోఆర్డినేషన్ ఉండదు, రేపు పొద్దున ప్రాబ్లం అవకాశం ఉంటుంది. ఎవరికైతే వాళ్ళకే ఓన్ హాస్టల్స్, అంటే ఆ కాలేజ్ వాళ్ళే ఓన్ హాస్టల్, కిచెన్ కూడా ఓన్గా వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేస్తూ, ఓన్ జూనియర్ కాలేజ్ ఉంటే ఏమవుతుంది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళ కాలేజ్ రాస్తారు కాబట్టి హాల్ టికెట్స్ ఇష్యూస్ ఏమి రావు, కోచింగ్ కూడా వాళ్ళే ఇవ్వాలి. అలా ఎవరైతే ఓన్ జూనియర్ కాలేజ్, ఓన్ కోచింగ్, ఓన్ ఫ్యాకల్టీ, మళ్ళీ ఫ్యాకల్టీ ఓన్ ఉండాలి. చాలా కాలేజెస్లో ఫ్యాకల్టీ వాళ్ళ ఫ్యాకల్టీ కాదు, ఇక్కడ 1 hour చెప్తారు, బయట 1 hour చెప్తారు, ఇంకో 1 hour చెప్తారు. అంటే ఆ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఉండరు, స్టూడెంట్ అర్థం చేసుకోరు. ఆ ఫ్యాకల్టీకి ఇక్కడ ర్యాంక్స్ తెప్పించాలి ఆ కోరిక ఉండదు కదా బేసికల్గా. అదే ఫ్యాకల్టీ కాలేజ్లో పర్మనెంట్ ఫ్యాకల్టీ అయితే స్టూడెంట్ ఫోకస్ చేస్తారు, స్టూడెంట్స్ మీద ఫోకస్ చేస్తారు, డౌట్స్ క్లియర్ చేస్తారు, ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయడం ట్రై కూడా చేస్తారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. సార్, శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ లో, శరత్ చంద్ర నీట్ అకాడమీలో ప్రొవైడ్ చేసే మెటీరియల్ స్టాండర్డ్స్ అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చాలా వరకు అనుకరిస్తూనే స్టూడెంట్ కి కాన్సెప్ట్ లెర్నింగ్ కూడా బాగా ఇస్తున్నారని తెలుస్తుంది. మరి
మీరు మెటీరియల్ ప్రిపరేషన్ లో ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతారో కొంచెం వివరించండి సార్. మన దగ్గర శరత్ చంద్ర మెడికల్ అకాడమీ అవ్వచ్చు, ఐఐటి అకాడమీ అవ్వచ్చు, క్లాట్ అకాడమీ, ఐఏఎస్ అకాడమీ ఏది తీసుకున్నా కూడా మన మెటీరియల్ తయారీలో, ప్రిపరేషన్ ఆఫ్ మెటీరియల్లో వి ఇన్వాల్వ్ సెవరల్ స్టేక్ హోల్డర్స్. ఒకటి, మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ కూర్చొని తయారు చేస్తారు. రెండు, దాన్ని ఆల్రెడీ మన దగ్గర చదువుకొని టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు, నీట్ ఉందనుకోండి, మెడికల్లో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా దాన్ని రివ్యూ చేస్తారు. మూడు, ఫేమస్ నీట్ అయితే మంచి డాక్టర్స్, ఐఏఎస్ అకాడమీ అయితే మంచి ఐఏఎస్ ఆఫీసర్స్, వాళ్ళు కూడా దాన్ని చూసి కొన్ని సలహాలు ఇస్తారు. ఇలా 3 స్టేజెస్లో దాన్ని రివ్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి మెటీరియల్ బయటకు వస్తుంది. అలాగే ప్రజెంట్ నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్కి దగ్గరగా ఉంటూ మనం మంచి థియరీ, కాన్సెప్ట్, ఫార్ములా చెప్పి దాని తర్వాత ప్రాబ్లమ్స్ కూడా లెవెల్ 1, 2, 3, 4. ఎందుకంటే స్టూడెంట్కి ఒకేసారి, ఇప్పుడు చూడండి, ఒక డిఫికల్ట్ క్వశ్చన్ స్టూడెంట్కి ఇవ్వండి, అతను చేయలేకపోయాడు అనుకోండి, అతను కానీ ఆవిడ కానీ వెంటనే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అదే టాపిక్ మీద ఈజీ క్వశ్చన్ ఇవ్వండి, చేస్తారు. లెవెల్ 1 చేసిన తర్వాత లెవెల్ 2 ఇవ్వండి, చేస్తారు. లెవెల్ 3 ఇవ్వండి, చేస్తారు. అప్పుడు లెవెల్ 4 టఫ్ క్వశ్చన్ ఇవ్వండి, చేస్తారు. అంటే స్టూడెంట్ని ఒక ప్రాబ్లం చేయాలంటే కష్టమైన క్వశ్చన్ చేయమని కరెక్ట్ కాదు. ఆ కాన్సెప్ట్ మీద ఈజీ క్వశ్చన్ ఇచ్చి ఈజీ క్వశ్చన్ నుంచి అలా డెవలప్ చేసుకుంటూ వెళ్తే స్టూడెంట్ ఆటోమేటిక్గా చేస్తారు క్వశ్చన్స్ అన్ని కూడా. ఇలా మన మెటీరియల్ ఇలా ఉంటుంది మెటీరియల్. సార్, మీరు నీట్ ఎగ్జామ్ లో మంచి స్కోర్ సాధించాలంటే స్టూడెంట్ కి కేవలం కాన్సెప్ట్ మీద కమాండ్ మాత్రమే కాదు, డిఫరెంట్ ఎగ్జామ్స్ రాసే ఒక కెపాసిటీ బిల్డప్ అవ్వాలని చెప్తూ ఉంటారు. ఇందులో భాగంగా మీరు మన కాలేజ్ లో అయితే, శరత్ చంద్ర నీట్ అకాడమీలో అయితే అటు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అని, రివిజన్ ఎగ్జామ్స్ అని పెడుతూ ఉంటారు. ఎన్ని రకాల ఎగ్జామ్ స్ట్రాటజీస్ మన కాలేజ్ లో స్టూడెంట్ కి ఆఫర్ చేస్తున్నామో కొంచెం బ్రీఫ్ గా చెప్పగలరా సార్? అసలు మన కాలేజ్లో నా ఉద్దేశంలో ఎక్కువ మంది స్టూడెంట్స్కి మంచి ర్యాంక్స్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే మన ఎగ్జామ్ మెథడాలజీయే. మనం ప్రతి చాప్టర్ అయిపోగానే చాప్టర్ ఎగ్జామ్ పెడతాం. చాప్టర్ మీద లెవెల్ 1, 2, 3, 4 అసైన్మెంట్స్ చేస్తాం. ప్రతి వీకెండ్ ఎగ్జామ్ పెడతాం. ప్రతి మంత్ చివరిలో క్యూములేటివ్ ఎగ్జామ్ పెడతాం. ఎవ్రీ 3 మంత్స్కి 3 మంత్స్ కలిపి మళ్ళీ క్యూములేటివ్ కలిపి ఎగ్జామ్ పెడుతూ ఉంటాం. ప్లస్ డైలీ ర్యాపిడ్ టెస్ట్ అని చెప్పి ప్రతిరోజు ఒక 20 minutes ముందు రోజు జరిగిన టాపిక్స్ మీద చిన్న ఎగ్జామ్ పెడతాం. దానివల్ల రివిజన్లో అవుతుంది, డైలీ రివిజన్లో అవుతుంటారు అనమాట. అలా డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ ఎగ్జామ్ పెట్టుకుంటూ, అలాగే స్టూడెంట్స్కి అసైన్మెంట్స్లో కూడా డిఫరెంట్ లెవెల్స్ చేయిస్తూ ఉండడం వలన బాగా ప్రాక్టీస్ అవుతుంది పిల్లలకి. ఇన్ని ప్రాక్టీస్ అయినప్పుడు ఏమవుతుందంటే అసలు ఎక్కడ తప్పులు చేసినా రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎక్కడ వీకో తెలుసుకొని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. స్టూడెంట్ సెల్ఫ్ అసెస్మెంట్ అంటే మన ఫ్యాకల్టీ చెప్పాల్సిన అవసరం లేకుండా స్టూడెంట్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని మరి వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ వలన ర్యాంక్స్ బాగా వస్తాయని నా ఉద్దేశం. సార్, ఒక స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ లో టాప్ ర్యాంక్ సాధించాలంటే అతని దగ్గర ఉండవలసిన క్వాలిటీస్ సార్? ఒక స్టూడెంట్కి టాప్ ర్యాంక్ రావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్ ప్రతి టాపిక్లో కూడా కాన్సెప్ట్ అర్థమైందా లేదా చూసుకోవాలి. అర్థం కాకపోతే డౌట్స్ క్లియర్ చేసుకొని ఫస్ట్ కాన్సెప్ట్ తెచ్చుకోవాలి. సెకండ్, చదివిన దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకొని ఫ్యాకల్టీ ఇచ్చిన నోట్స్ ఎక్కువ రివిజన్ చేసి గుర్తుంచుకోవాలి. థర్డ్, ప్రతి ఎగ్జామ్ని సీరియస్ తీసుకోవాలి. వీకెండ్ ఎగ్జామ్, డైలీ ఎగ్జామ్స్ సీరియస్ తీసుకోవాలి. ప్రతి ఎగ్జామ్ ఫోకస్ చేసి ఎగ్జామ్ అయిపోగానే ఎక్కడ తప్పులు చేశారో ఆ తప్పులన్నింటినీ కూడా ఎర్ర నోట్స్ పెట్టుకొని అన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళి వాటిని మళ్ళీ కూడా రివైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఫ్యాకల్టీ చెప్పిన స్ట్రాటజీని, ర్యాంకర్స్ చెప్పిన స్ట్రాటజీని తెలుసుకొని వాళ్ళ ప్లానింగ్లో తప్పులుంటే ఎప్పుడు కరెక్ట్ చేసుకొని ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంటే ఇలాగే చేస్తాను అని కాకుండా ఓకే ఈ తప్పు చేస్తాను మార్చుకోలేను, ఫ్లెక్సిబిలిటీ యాటిట్యూడ్ ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్ ర్యాంక్ వస్తుంది. సార్, నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ఫండమెంటల్స్ యొక్క రోల్ ఎలా ఉంటుంది? ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంటే రిమైనింగ్ సబ్జెక్ట్ మొత్తాన్ని పిల్లలు ఈజీ అర్థం చేసుకుంటారు. చాలా కాలేజెస్లో చేసే తప్పు ఏంటంటే ఫండమెంటల్ టాపిక్స్ని చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసి అండ్ సిలబస్ అయిపోవాలని చెప్పి ఫాస్ట్గా ఫినిష్ చేసేసి ఆ రిమైనింగ్ టాపిక్ స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు మొత్తం సబ్జెక్ట్ అంతా ఇంట్రెస్ట్ పై అర్థం కాకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ అసలు మొత్తం అర్థం అవ్వాలంటే ఫౌండేషనే మోల్ కాన్సెప్ట్, స్టాక్యోమెట్రీ, అటామిక్ స్ట్రక్చర్, ఈ మూడు ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం అర్థం అవుతుంది వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ స్టూడెంట్స్ వాళ్ళే ఓన్గా చదువుకోగలరు కూడా. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఐసోమెరిజం, హైడ్రోకార్బన్స్ కానీ బాగా ఫౌండేషన్ అర్థమైతే రిమైనింగ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా వాళ్ళు చదువుకుంటారు. సేమ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా పీరియాడిక్ టేబుల్, పీరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ బాండింగ్ని స్ట్రెంథెన్ చేసుకోగలిగితే రిమైనింగ్ థింగ్స్ ఆర్ వెరీ ఈజీ. సో అలాగా మన కాలేజ్లో ఏం చేస్తామంటే
ఏ టాపిక్లో అయినా ఆ ఫండమెంటల్ ఫౌండేషన్ టాపిక్స్ మీద బాగా టైం స్పెండ్ చేసి దాన్ని ఎక్కువసార్లు రివైజ్ చేసి స్టూడెంట్ అవి స్ట్రాంగ్ అయిన తర్వాతే వీల్ మూవ్ ఫార్వర్డ్ టు అదర్ టాపిక్స్ ఆర్ చాప్టర్స్. అలాగే ఫిజిక్స్లో చూసుకుంటే ఫిజిక్స్లో మనకి ఎంటైర్ ఫిజిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ మెకానిక్స్ అండ్ థర్మోడైనమిక్స్. ఇవి నేర్చుకోవడానికి బాగా టైం పడుతుంది, కానీ దీస్ ఆర్ ద ఫండమెంటల్స్, ఫౌండేషన్ ఇవి. ఆ తర్వాత వచ్చే మీకు ఎలక్ట్రోడైనమిక్స్లో కానీ మోడర్న్ ఫిజిక్స్లో కానీ ఈ కాన్సెప్ట్స్ రిపీట్ అవుతాయి, హెల్ప్ అవుతాయి కూడా. అసలు ఒక ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ కైనమాటిక్స్ బాగా అర్థమైతేనే లాస్ ఆఫ్ మోషన్ అర్థమవుతుంది, లాస్ ఆఫ్ మోషన్ బాగా అర్థమైతేనే వర్క్, పవర్, ఎనర్జీ బాగా అర్థమవుతుంది. సో ఒక ఆర్డర్లో తీసుకెళ్తూ ఒక్కొక్క టాపిక్ని స్ట్రాంగ్ అయిన తర్వాతే ఇంకో టాపిక్ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతారు కూడా. సార్, మన కాలేజీలో టీచింగ్ మెథడాలజీలో చైన్ ఆఫ్ కాన్సెప్ట్స్ అని ఒక డిజైన్ చేసుకున్నారు. ఈ చైన్ ఆఫ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి సార్, ఎలా ఉంటాయి? ఎస్, నేను లాస్ట్ 15 years ఆఫ్ మై టీచింగ్ ఎక్స్పీరియన్స్లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా మైండ్ ఎలా ఉంటుందంటే ఒక టాపిక్ అయిన తర్వాత ఇంకో టాపిక్ వెళ్తే బెటర్గా అర్థం అవుతుంది. ఒక ఆర్డర్ ఉంటుంది, అంటే అది ఒక చైన్ లాగా ఉంటుంది. ఆ చైన్ని బ్రేక్ చేసి ర్యాండమ్గా చెప్తే పిల్లలకి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకోండి. ఫిజిక్స్ మొత్తంలో కూడా మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అనేవి ఫండమెంటల్స్ అనమాట. ఇవి రెండు నేర్చుకోవడానికి బాగా టైం పడుతుంది. ఎంత టైం పట్టినా పర్వాలేదు, కానీ ఈ రెండు కానీ బాగా స్ట్రాంగ్ అయితే నెక్స్ట్ టాపిక్స్ అన్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్లో వచ్చే ఎలక్ట్రోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఇవి కానీ స్ట్రాంగ్ అయితే. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంటర్లింకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కైనమాటిక్స్ అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, మెజర్మెంట్స్, వెక్టర్స్ తెలియాలి, ఫస్ట్ ఫండమెంటల్స్ తెలియాలి, మ్యాథమెటికల్ టూల్స్ ఫర్ ఫిజిక్స్ తెలియాలి. అయిపోయిన తర్వాత కైనమాటిక్స్ బాగా అర్థం చేసుకుంటేనే లాస్ ఆఫ్ మోషన్ ఈజీ అయిపోతుంది. లాస్ ఆఫ్ మోషన్ బాగా అర్థం చేసుకుంటేనే వర్క్, పవర్, ఎనర్జీ బాగా అర్థం అవుతుంది. ఆ తర్వాత గ్రావిటేషన్ ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట. ఆ ఆర్డర్ ఫాలో అయితే ఫిజిక్స్ అనేది ఈజీగా అర్థం చేసుకుంటారు. ఎనీ సబ్జెక్ట్ ఫర్ దట్ మ్యాటర్ త్వరగా స్టూడెంట్స్ తీసుకెళ్ళిపోవచ్చు. మొదట్లో 3-4 చాప్టర్స్ కొంచెం టైం పట్టినా అది పికప్ అయిన తర్వాత నెక్స్ట్ చాలా కేక్ వాక్ లాగా ఫాస్ట్గా వెళ్ళొచ్చు అనమాట. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇన్ మై టీచింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇఫ్ యూ టేక్ బాటనీ, బయాలజీలో బాటనీ తీసుకుంటే సెల్ సైకిల్, సెల్ డివిజన్ అర్థమైన తర్వాతే ప్లాంట్ కింగ్డమ్లోకి వెళ్ళాలి. బయోమాలిక్యూల్స్ కూడా అర్థం చేసుకున్న తర్వాతే ప్లాంట్ కింగ్డమ్ బాగా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ద్వారా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి కేవలం శరత్ చంద్ర నీట్ అకాడమీలో ఉండే టీచింగ్ మెథడ్స్ లేదా టీచింగ్ వివరాలతో పాటుగా మనకి జనరల్ గా నీట్ ఎగ్జామ్ కి సంబంధించిన కొన్ని బేసిక్ క్వైరీస్ ని, అలాగే చాలా విలువైన ఇన్ఫర్మేషన్ కూడా మీరు అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ కి మరియు వారి యొక్క పేరెంట్స్ కి ఒక చిన్న విన్నపం. శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ లో అడ్మిషన్ ప్రాసెస్ మొదలైంది. జనరల్ గా 10వ తరగతి పూర్తయిన వారం రోజుల తర్వాత మన క్యాంపస్ లో శరత్ చంద్ర నీట్ అకాడమీలో నీట్ ఫౌండేషన్ క్లాసెస్ అనేది మొదలవుతాయి. అందులో భాగంగా ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేవి 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ లో ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ని పిల్లలకి నీట్ ఎగ్జామ్ లెవెల్లో ఈ బ్రిడ్జ్ కోర్స్ లో చెప్పడం జరుగుతుంది. సో పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ గమనించండి, ఎవరైతే అక్టోబర్ నెలలో అడ్మిషన్ తీసుకుంటారో మిమ్మల్ని ఫస్ట్ బ్యాచ్ గా కన్సిడర్ చేసుకుని మీకు ఏప్రిల్ నెలలో క్లాసెస్ అనేది మొదలవుతాయి. అలాగే ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో మీ యొక్క స్కూల్లో కానీ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో కానీ 10th క్లాస్ తర్వాత భారతదేశంలో వివిధ కాంపిటేటివ్ పరీక్షలపైన అవగాహన సదస్సు కావాలనుకుంటే దయచేసి ఈ నెంబర్ కి మీరు అప్రోచ్ అవ్వండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 10వ తరగతి తర్వాత అటు జేఈ, నీట్ మాత్రమే కాకుండా కామన్ లా అడ్మిషన్ టెస్ట్, ఐపీ మ్యాట్, ఎన్డీఏ, అలాగే ఎన్ఐఎస్సిఆర్, ఐఏఎస్సిఆర్ ఇలా వివిధ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వివిధ డిఫరెంట్ కోర్సెస్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. వీటికి సంబంధించి స్పష్టమైన మరియు నిర్దిష్టమైన అవగాహన అనేది మనం స్కూల్ చిల్డ్రన్ కి కల్పిస్తున్నాము, ముఖ్యంగా 10వ తరగతి పిల్లలకి. మీకు దానికి సంబంధించి కూడా ఏదైనా వివరాలు కావాలనుకుంటే దయచేసి ఈ నెంబర్స్ ని మీరు అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.